यस, प्लीज इनवाइट कीजिएगा चरण सर. Yes, అందరికి once again, good morning. 1 minute. సో ఎవ్రీ సాటర్డే మనము ఎక్సైట్మెంట్ తో మార్నింగ్ కలుస్తాము. అండ్ అది అంటారు కదా, శుభదినం కావాలి అనుకుంటే మార్నింగ్ మనది మంచిగా ఉండాలి. అండ్ మన విన్నింగ్ టీమ్ లో ఉన్నాము, చాలా లక్కీ ఉన్నాము. ఎవ్రీడే మన మార్నింగ్ శుభదినం అంటారు. ఎవ్రీడే మన మార్నింగ్ శుభం అవుతుంది, పాజిటివ్ అవుతుంది, ఎనర్జెటిక్ అవుతుంది అండ్ గోల్ వైపు అవుతుంది. చాలా మందికి మొన్న ఎఫ్ఆర్యులో సర్వజ్ఞ బారెల్ సార్ అడిగినారు, మీరు పొద్దున ఎందుకు లేస్తున్నారు, ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అంటే చాలా మంది అంటారు, బ్రతికి ఉన్నాం కదా అందుకు లేస్తున్నాం కదా అని. కానీ విన్నింగ్ టీం వాళ్ళు లేస్తున్నారు ఒక గోల్ గురించి, ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అండ్ చాలా మందికి హెల్ప్ చేయడానికి, పాజిటివిటీ నింపడానికి. సో మీ గురించి లీడర్స్ ఇక్కడ ఉన్నారు, డియూసిడి లీడర్స్ ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ సహాయం చేయాలి, అందరికీ ఉపయోగపడాలి, అట్లాంటివి టాపిక్స్ మీద అట్లాంటివి మాటలు ప్రిపేర్ చేసి అందరి యొక్క బిజినెస్ ముందుకెళ్ళాలి, గ్రో చేయాలి. సో అట్లాంటివి ప్రిపరేషన్స్ చేసుకొని మీ ముందు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం హార్ట్ఫుల్ గా అంటారు కదా, దిల్ కో ఖోల్ కర్ ఆప్కో బతాతే హై. సో అట్లా ఇవాళ యంగ్ డైనమిక్ స్పీకర్ మన ముందు రాబోతున్నారు. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి అండ్ హెల్త్ లో అయితే ఈజ్ అథారిటీ. సో ఎక్స్పర్ట్ ఉన్నారు అండ్ డియుసిడి ఉన్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఏమున్నదంటే, అతన్ని చూసిన తర్వాత ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ ఇంజనీర్ అయి ఉండి కూడా ఈ బిజినెస్ కి ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి టీమ్ ని లీడ్ చేస్తున్నారు అనుకుంటే, సో లీడర్స్ మన దగ్గర ఉంటే ఆ లీడర్స్ యొక్క మెంటర్షిప్ లో ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు. సో మీరందరూ తయారైపోవాలి. ఇవాళ సాటర్డే ఇంకా ఎవరైనా మిస్ అవుతున్నారు అంటే మీ టీంలో అందరికి మళ్ళీ ఇన్వైట్ చేయండి. ఇవాళ సెషన్ చాలా ఇంపార్టెంట్ జరగబోతుంది, సో జాగ్రత్తగా వినండి. సో మీ అందరి యొక్క సహకారంతో నేను పిలుస్తున్న ఆల్ ది వే ఫ్రమ్ సంగారెడ్డి ప్రసాద్ సార్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ గ్రేట్ యూ సార్, అప్లాస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. నిజంగా హోస్టింగ్ కూడా ఇంత కూల్గా చేయొచ్చు అని ఫస్ట్ టైం వింటున్నా సార్ నేను. ఎప్పుడు నేను మాట్లాడిన హడావిడి హడావిడి ఉంటుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఒక అప్లైన్ పిలవడం నిజంగా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్లైన్ మిమ్మల్ని పిలిచే అవకాశం కూడా ఉంది. ఓకే, నిజంగా ఈరోజు టాపిక్ వెరీ ఇంపార్టెంటే. చిన్న టాపికే, అందరికి తెలిసిన టాపికే, కానీ అందరు మర్చిపోతున్నారు. దాన్ని గుర్తు చేయడానికి వచ్చిన. ఓకే, ప్రసాద్ ఎప్పుడైనా సరే కొత్తదేం చెప్పాడు, గుర్తు చేసే టాపిక్లే చెప్తాడు. ఓకే, మీరు మర్చిపోతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మన బిజినెస్కి వచ్చేది డ్రీమ్స్ కోసం. నిజంగా చెప్పాలంటే డ్రీమ్స్ కోసం మన బిజినెస్కి వస్తాం, అందులో డౌటే లేదు. ఓకే, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే డ్రీమ్ చార్ట్ అయితే రాస్తాం. కానీ డ్రీమ్ చార్ట్కి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే థాట్స్. ఓకేనా, మన డ్రీమ్కి సంబంధించిన థాట్స్ మనం చేయగలిగితే ఓకే, ఆటోమేటిక్గా మీ నోట్ నుంచి పదాలు కానీ ఆ పని కానీ ఆటోమేటిక్ అదే జరిగిపోతుంది అంట. ఓకే, డ్రీమ్ చార్ట్ రాసినాం కానీ దాన్ని ఆలోచించడం మర్చిపోతున్నాం. అవునా కదా? ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా మీ మైండ్లో దాన్ని ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ యొక్క అడుగులు, మీ నోట్ నుంచి వచ్చే పదాలు, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు, సెల్ఫ్ టాక్ అంటారు. ఓకే, అవి అట్లనే వస్తాయంట మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో. ఓకే, ఒక్కసారి మీ మాటలు అడుగులు అటు సైడ్ పడితే అది మీ హాబీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఎవరైనా సరే కొత్త బండి నేర్చుకుంటప్పుడు ఆ, ఏదైనా పని చెప్తే నేను చెయ్య అంటే బండి ఇస్తే పోవడంగానే టక్కున పోతారు పిల్లలు అయితే. అవునా కదా? అంటే వాళ్ళ ఆలోచన అంతా షాప్కి వెళ్ళేదో తేవాలని కాదు, నేను బండి నడిపియాలి, నేను బండి మీద పోవాలి. అవునా కదా? దానికోసం ఏ పనన్నా చేస్తారు. నిజంగా మీరు ఆలోచించండి, కొత్త కొత్త బండి నేర్చుకున్నప్పుడు అట్లే ఉంటుంది. కార్ నేర్చుకున్నప్పుడు నన్ను ఏదైనా డ్రాప్ చేసినామంటే మామూలుగా ముందు డ్రాప్ చేయమంటే చేయరు, కానీ నీకు నడువు, నీ కార్లో డ్రాప్ చేసొద్దు అనగానే పిల్లలు రెడీ అయిపోతారు. ఎందుకంటే డ్రాప్ చేయనికి కాదు, కారు డ్రైవ్ చేయనికి. ఓకే, అట్లనే మీరు కూడా మీ థాట్స్కి ఎప్పుడైతే మీరు ఆలోచనల్ని మీ యొక్క డ్రీమ్ సైడ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ అడుగులు, మీ మాటలు అది మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, రిపీటెడ్లీ అనడం వల్ల అదే మీ పని అయిపోతుంది. అఫ్ కోర్స్ వెస్టిజ్ ప్లాన్ చెప్పాలంటే భయం వేస్తుంది, కానీ మీ డ్రీమ్ గుర్తొచ్చి ఆలోచనలు చేస్తే మీకు వెస్టిజ్ ప్లాన్ చెప్పడం చాలా చిన్నది అయిపోతుంది. అరే గిదే కదా పాట పాడేది ఏముందనేసి అనిపిస్తుంది.
ఓకే, ఎప్పుడైతే మీ హాబీ అవుతుందో అదే మీ బిహేవియర్ అవుతుంది. విన్నింగ్ టీం వచ్చినాక అందరు కూడా మంచోళ్ళు ఎందుకు అయిపోతారు అంటే, ముందు కొంచెం ఇట్లా అట్లున్న మంచోళ్ళు ఎందుకు అయిపోతారు అంటే వాళ్ళు చేసే పనులు, ఆలోచన విధానాలు వాళ్ళ హ్యాబీ కింద మారిపోతాయి కాబట్టి అదే వాళ్ళ బిహేవియర్ అయిపోతుంది. ఓకే, ఎంతైనా పాజిటివ్గానే చేస్తాం కదా, అవునా కదా? ఎస్, బిహేవియర్ ఎప్పుడైతే అలవాటైందో అదే మీ క్యారెక్టర్ అయిపోతుందంట. అంటే మీరు ఇప్పటిదాకా ఏదో ఉన్నారు, కానీ క్యారెక్టర్ దగ్గరకు వస్తారు కల్లా మీరు మీ డ్రీమే అయిపోతారు మీరు ఖచ్చితంగా. అరే ఈయన ఎప్పుడు చూడు కార్యం మాట్లాడతాడు, అరే ఈయన ఎప్పుడు చూడు ₹1,00,000 చెక్కే మాట్లాడతాడు, అరే ఈయన కలిస్తే వాళ్ళు ఫారెన్ ట్రిప్ అంటాడు. అంటే వాళ్ళు అట్లనే వాళ్ళ డ్రీమ్ ఏది ఉందో వాళ్ళ మాటలు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ కూడా అట్లే ఉంటుందంట. లాస్ట్కి మీ డెస్టినీ కూడా అదే అవుతుంది. చూడండి, డెస్టినీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీ థాట్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, థాట్స్ నుంచి మాటలు, మాటల నుంచి హ్యాబీ, హ్యాబీ నుంచి బిహేవియర్, బిహేవియర్ నుంచి క్యారెక్టర్, క్యారెక్టర్ నుంచి డెస్టినీ. అంటే లాస్ట్కి వచ్చేది అక్కడే. ఓకే సార్, నేను డ్రీమ్ చేస్తున్నా కానీ ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నా అంటే, మీరు పర్ఫెక్ట్ డ్రీమ్ చేయండి. ఎందుకని మీ బిజినెస్కి ఏదైతే ఫ్యూయల్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. ఒక 10-15 వేలు 500p కొంటున్నాం కానీ అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. మరి మీ బిజినెస్కి ఫ్యూయల్ ఏదైతే ఉందంటే అది మీ డ్రీమే అనమాట. అంటే మీరు ఎంత మంచి డ్రీమ్ చేయగలిగితే మీ బిజినెస్కి అంత పెద్ద ఫ్యూయల్ ఇచ్చినట్టే. ఓకే, ఎస్, డ్రీమర్స్ ఆర్ ది విన్నర్స్ అన్నారు. ఓకే, విన్నర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు డ్రీమ్ చేసిన వాళ్ళే. సక్సెస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్. ఓకే, ఆ ప్రాసెసే మీ సక్సెస్ దగ్గర తీసుకెళ్తుంది. ఓకే, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు చేయగలుగుతారు, ఏదైతే ఆలోచించారో అది మీరు జన్మలో చేయలేరు అనమాట. ఓకే, ఇఫ్ యూ థింక్ యూ కెన్, ఇఫ్ యూ డోంట్ థింక్ యూ కాంట్. అంటే జిందగీలో కూడా మనం ఆలోచించని పని చేయలేము. ఓకే, ఎస్, చాలా మంది జాతకాలు నమ్ముతారు, చాలా మంది నా రాత ఇట్లే ఉంది అనుకుంటారు. కానీ మీరు డ్రీమ్ గట్టి చేయగలిగితే మీ తలరాత ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు నా జాతకంలో అసలు బిజినెస్ లేదంటారు, బీదరికం ఉందంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు గట్టిగా నమ్మి బిజినెస్ చేసినాక కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ ప్రపంచంలో, అవునా కాదా? ఎస్, అంటే మనము మన నమ్మకాల కంటే కూడా మన డ్రీమ్ మీద ఎక్కువ గట్టి నమ్మకం పెట్టగలిగితే సరిపోతుంది. ఓకే, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ డ్రీమ్కి సరెండర్ అవ్వండి, మీ మిస్టేక్స్ కాదు, ప్రాబ్లమ్స్కి కాదు. సరెండర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా, కానీ ఎవరికి అవ్వాలి? మీ డ్రీమ్కి సరెండర్ అవ్వండి. మీ చేసే తప్పులకి, అంటే ఒక తప్పు అయింది కదా, ఇంకా నాతో అదే తప్పు అవుతుంది, నాతో కాదు, నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను అంటారు కదా, దానికి సరెండర్ అవ్వద్దు. ఓకే, వీటిని ఓవర్కమ్ చేయాలి. సరెండర్ ఎక్కడ కావాలి? మీ డ్రీమ్ కావాలన్నమాట. ఓకే, ఎస్, మై డ్రీమ్ ఈజ్ మై స్ట్రెంత్, మై డ్రీమ్ ఈజ్ మై అసెట్స్. ఇది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పింది, సక్సెస్ అయిన వాళ్ళు చెప్పింది, అవునా కదా? ఎస్, నీ దగ్గర ఏముంది అంటారు కదా చాలా మంది, నీ దగ్గర ఏముంది, ఆస్తుందా, ఏముంది అంటారు కదా. మీరు గట్టి చెప్పొచ్చు నా దగ్గర డ్రీమ్ ఉంది అనేసి. ఓకే, డ్రీమ్ ఉంటే మిగతా నవ్వే వచ్చేస్తాయి, కానీ మిగతా ఏమని ఉంటే డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని ఏమీ లేదు. అవునా కదా? చాలా మంది చూడండి కోటీశ్వర్లు ఉంటారు, నేను కాశీ పోవాలని ఎప్పుడూ అనుకుంటారు, కానీ పోయినాక కూడా కాశీ పోరు, కనీసం వాళ్ళ అస్థికలు కూడా కాశీ వరకు పోవంట. అంటే వాళ్ళు డ్రీమ్ చేయట్లేదు, ఒట్టి అంటున్నారు. కానీ నిజంగా డ్రీమ్ చేస్తే మీద డబ్బులు లేకున్నా సరే ట్రిప్పులు పోయి రావచ్చు, అవునా కదా? ఎస్, ఎప్పుడైతే మీరు గట్టిగా డ్రీమ్ చేస్తారో ఓకే, మీ డిసిజన్ అవుతుంది, డిటర్మినేషన్ అవుతుంది, డెడికేషన్ అవుతుంది, డైరెక్షన్ అవుతుంది, లాస్ట్కి అదే డిసిప్లిన్ అవుతుంది. ఓకే, ఒక్క డ్రీమ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఎస్, ఇప్పుడు చూద్దాం నిజంగా డ్రీమ్ చేస్తే ఓకే డ్రీమ్ ఎట్లుంటే బాగుంటుంది. ఓకే, సింపుల్గా డ్రీమ్ గురించి లాస్ట్ పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఓకే, డ్రీమ్ ఎట్లుంటే బాగుంటుంది అంటే స్పెసిఫిక్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎంత ఇన్కమ్ కావాలంటే నాకు 20-30 వేలు వస్తే కావాలంటాం, 20,000 కావాలన్నా 30,000 కావాలన్నా ఫస్ట్ మీరు డిసైడ్ కండి స్పెసిఫిక్. ఓకేనా, పర్టికులర్గా నాకు 20,000 ఒక్క 100 కావాలి. ఎస్, అది కూడా ఒక డ్రీమే, కానీ మీరు పర్టికులర్ పాయింట్ని మెన్షన్ చేయండి. ఓకేనా, మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలి, అప్పు అడిగితే ఏం అడుగుతారు? మీకు ఎంత ఉంటే అంత ఇవ్వండి అంటారా, లేకపోతే నాకు 20,000 అప్పు కావాలని అడుగుతారా? ఓకే, మీరు కూడా దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ అడిగేటప్పుడు కరెక్ట్గా అడగండి పాయింట్. ఓకేనా, మీకు ₹1,00,000 కావాలంటే 1,00,000 అడగండి. ఓకేనా, నాకు ఏపీని చేస్తావు సార్ 3 నెలల తర్వాత అంటే నేను డైమండ్ అనుకుంటున్నా సార్, స్టార్ వచ్చిన చాలు నాకు. ఓకేనా, మీరు స్టార్ వచ్చిన చాలు అన్నప్పుడు స్టారే పెట్టుకోండి, మరి డైమండ్ అనే పదం ఎందుకు వాడుతున్నారు? లేకపోతే గోల్డే పెట్టుకోండి మీతో కాదంటే. కానీ అనే పదాన్ని కరెక్ట్గానండి, పర్ఫెక్ట్గానండి. ఓకే, మెజరబుల్ అంటున్నాం అంటే కొలతలో ఉండాలి ఖచ్చితంగా, అంటే ఫిక్స్డ్గా ఉండాలి, కొలతలో ఉండాలి, పెన్ను కానీ ఇన్కమ్ కానీ. ఓకే, ఇంకోటి అది అచీవబుల్ అయి ఉండాలి. ఓకేనా, మామూలుగా ఏమిటంటే నేను ఈరోజు జాయిన్ అయినా అనుకుందాము, నేను ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి ఏప్రిల్, నేను జూన్ 10th నేను డిసైడ్ అయిపోతా. ఇది నిజంగా అచీవబులా? మీ మనసు మీకు చెప్తుంది అచీవబుల్ కాదనేసి, అచీవబుల్ పెట్టుకుందాం. అంటే మీరు నిజంగా ఏది అవ్వగలుగుతుంది దానికంటే ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టుకుందాం. ఇప్పుడు చాలా మంది కార్ గురించి చెప్తారు. ఓకేనా,
నేను పంచు కొంటా, నేను బెంజ్ కొంటా, కొనుండి. కాకపోతే అది ఎన్ని రోజులలో కొంటారు? ఇప్పుడు నేను 6 మంత్స్లో నేను బెంజ్ కొంటా అంటే అది అయ్యే విషయం కాదు కదా. అంటే ఒక ఈరోజు జాయిన్ అయిన పర్సన్, ఓకే 6 మంత్స్లో నేను ఒక బెలూనో కొంటా, లేకపోతే ఒక 10 lakhs కార్ కొంటా, ఓకే 3 మంత్స్లో స్టార్ అయిపోయి 3 మంత్స్లో మీరు ఇంకొక 3 మంత్స్లో డైమండ్ అయిపోయి మంచి ఒక 50,000 60,000 అబో చెక్ తీసుకుంటే 10 lakhs కార్ కొనుక్కోవచ్చు. అంటే అచీవబుల్, మీ మనసు కూడా అది ఒప్పుకోవాలన్నమాట. ఓకే, రియలిస్టిక్గా ఉండాలి. అంటే చెప్పినప్పుడు పక్కన వాళ్ళు మీ అప్లైను మీరు దాన్ని ఒప్పుకునేటట్టు, ఓకే అవుతుంది, పెద్ద టెన్షన్ లేదు, కొంచెం హార్డే కానీ అయిపోతుంది నీతోటి. అవునా కాదా? ఎస్. ఓకే, టైమ్లీ అంటే టైం కూడా మెన్షన్ చేయమంటున్నారు. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే ఏమేం చేయాలి? స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్లీ. అంటే ఇవన్నీ మీరు డ్రీమ్కి అటాచ్ చేసినప్పుడు మీ డ్రీమ్ ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది. కొందరు మాత్రం ఎందుకు సక్సెస్ అవుతారు అంటే వాళ్ళు చేసే డ్రీమ్లో ఇవన్నీ అటాచ్ చేస్తారు. ఓకే సార్, ఇవి బాగా చెప్తారు. నిజంగా డ్రీమ్ నేను చేస్తే సక్సెస్ అవుతానా? ఎస్, నిజంగా మీరు డ్రీమ్ చేస్తే సక్సెస్ అవుతారు. కానీ డ్రీమ్ బలపడాలి అంటే కావాల్సింది ఏంటంటే మీటింగ్స్ మాత్రమే. ఓకే, మీ డ్రీమ్ గట్టిగా ఉండాలి, ఇంకా పెద్ద డ్రీమ్ చేయాలి. ఓకే, చాలా మంది లీడర్ చెప్తారు నాకు 10,000 20,000 కావాలని వస్తారు. నేను కూడా అట్లాంటి పర్సన్నే. కానీ పెద్ద పెద్ద మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళ డ్రీమ్ మారిపోతుంది. నాకు తెలిసి వెస్టీలో వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 6 మంత్స్ వెస్టీలో ఉంటే వాళ్ళు పిన్ను మారినా మారకున్న వాళ్ళ నోటి నుంచి 1 lakh మించి తక్కువ రానే రాదు ఇన్కమ్. నాకు ₹1,00,000 కావాలని అంటారు. ఎందుకు అంటే అది వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల చూస్తారు. అంటే ఆల్రెడీ మీటింగ్స్ అటెండ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూడడం వల్ల వీళ్ళకి ఆ డ్రీమ్ వస్తుంది. ఓకే, చాలా మంది నేర్చుకోవాలి. నిజంగా అసలు బిజినెస్ చేయాలంటే నాలెడ్జే కావాలి. నాలెడ్జ్ లేకుండా వర్క్ చేస్తే అది హార్డ్ వర్క్ ఎంత చేసినా కానీ సక్సెస్ అవ్వము. అట్లా అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం 100% జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతారు. నిజం చెప్తున్నా, మార్నింగ్ అటెండ్ అవుతారు, నైట్ అటెండ్ అవుతారు, ఎక్కడ మీటింగ్ ఉన్న జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు. 100% నాలెడ్జ్ తీసుకుంటారు, కానీ ఫీల్డ్ వర్క్ 10% చేస్తారు. ఓకేనా? ఎస్. అంటే మీరు ఎంత చదువుకున్నా మీరు ఫీల్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ కాదు. ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకేనా? నన్ను అడిగితే మీటింగ్స్ ఇంపార్టెంటా, ఫీల్డ్ వర్క్ ఇంపార్టెంటా అంటే ఫీల్డ్ వర్క్ చేయండి. అక్కడ డౌట్స్ వస్తే మీటింగ్లో వచ్చి నేర్చుకోండి. అంటే రెండు ఇంపార్టెంటే, కానీ హార్డ్ వర్క్ చేయడం కూడా ఇంపార్టెంటే. కానీ హార్డ్ వర్క్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేర్పించేది మీటింగ్స్ అన్నమాట. ఓకే, ఎస్. చిన్న చిన్న మీటింగ్ ద్వారా మీరు బిజినెస్లో నిలబడ నిలబడగలను అనే కోరిక మీకు బలపడుతుంది. అంటే నేను కూడా బిజినెస్ చేస్తా, ఎందుకంటే ఇంతమంది చేస్తారు. ఎందుకంటే స్టేజ్ మీద ఒక రైతు ఎక్కుతాడు, ఒక డ్రైవర్ ఎక్కుతారు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అరే ఆయన చేసినప్పుడు నేనేం చేయాలనే కోరిక వస్తుంది. పెద్ద మీటింగ్స్ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే నాకు నిజంగా చాలా చిన్న ప్రాబ్లమే, అసలు చిన్న ప్రాబ్లం కాదు, అసలు ఇది ప్రాబ్లమే కాదు అనిపిస్తుంది. అవునా కదా? ఈ దమ్ము ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మీటింగ్స్తో వస్తుంది. ఓకే, మీటింగ్స్ అనగానే అందరికి ఏం గుర్తొస్తుంది? వీక్లీ మీటింగ్ గుర్తొస్తుంది. అవునా కదా? వీక్లీ మీటింగ్ బాగానే పోతాం. చాలా మందికి అనిపిస్తుంది ఆడ పోయిన తర్వాత ఏం చెప్తారు, గదే చెప్తారు. నిజమే. ఓకేనా? నిజంగా ప్రతి మనిషి ఒక కొత్తదనాన్ని వెతుక్కుంటాడంట. అంటే పోయిన దగ్గర నాకు ఏదైనా కనీసం ఒక్క పాయింట్ అయినా కొత్త దొరుకుతుంది. కానీ మనం ఓన్లీ CEO మీటింగ్ పోతున్నాం, కొత్త మీటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కానీ ఆ మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వట్లేదు కదా. నిజంగా అసలు సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్న 100 మార్కులు వస్తాయి, మిగతా సబ్జెక్ట్లో 20 మార్కులు రావంటే సబ్జెక్టు పాస్ అవుతామా మనం? కామ్ కదా. మిగతా మార్కులలో అట్లీస్ట్ ఒక 35 మార్కులనే రావాలి కదా. ఓకే, ఇట్లాంటి మీటింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, నేను బేసిక్గా చెప్తా, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీటింగ్స్ ఏమున్నాయి అసలు మన దగ్గర, ఏమేమి అటెండ్ అయితే ఏమేమి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓన్లీ CEO మీటింగ్ పోతున్నాం, ప్లాన్ నేర్చుకుంటున్నాం, ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడిన మోటివేషన్ తీసుకొని వస్తున్నాం. వీక్లీ వన్స్ ఉంటాయి. ఓకే, ₹50 ₹60 టికెట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది విన్నింగ్ టీమ్ మీటింగ్. కానీ దానికి మించి మన దగ్గర వెస్టీజ్లో కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, వెస్టీజ్ మీటింగ్ అసలు మాకు తెలియనే తెలియదు. అవునా కదా? ఎందుకంటే సక్సెస్ అంటేనే విన్నింగ్ టీం అనుకుంటాం. కరెక్టే, ఒప్పుకుంటా. ఇంట్లో నాన్న ఇంపార్టెంట్, క్రమశిక్షణ పెడతారు, కానీ అమ్మ కూడా ఇంపార్టెంటే, సినిమాకి డబ్బులు ఇస్తుంది కదా అప్పుడప్పుడు. అవునా కదా? ఎస్. ఇక్కడ చూద్దాం. ఎస్, మన వెస్టీజ్లో ఉన్న మీటింగ్స్ ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్లో ఛాంపియన్స్ డే ఉంటుంది. అంటే చాలా మంది పిన్స్ మారుతారు. ఓకే, అంటే స్టారో, సిల్వరో, బ్రాంజో. ఓకేనా? కొందరికి వీక్లీ మీటింగ్స్ ఓకే, మనం ఎలాగో వినిటీ మీటింగ్ వెళ్తున్నాం, కానీ మనం వెస్టీజ్ ఛాంపియన్స్ మీటింగ్ వెళ్తే మన డిఎల్సిపి చూడొచ్చు. నియర్ బై డిఎల్సిపి మనకి ఉంటాయి కదా, హెడ్ ఆఫీసులు అంటారు, అవి చూడొచ్చు. మన కొత్త వాళ్ళకి చూపెట్టవచ్చు, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లోకల్ స్టోర్సే చూపిస్తాం. వాళ్ళు ఇదే పెద్ద స్టోర్ అనుకుంటారు. ఒక్కోసారి మనం పెద్ద స్టోర్ కూడా చూపెట్టవచ్చు, కంపెనీ స్టోర్ అని చెప్పొచ్చు. అక్కడ స్టాక్ బాగుంటుంది, ఎక్కడ దొరుకుకుని ఇక్కడ మీరు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. దానికి మీరు ఛాంపియన్ డే తీసుకుపోవచ్చు. అవునా కదా? అక్కడ పిన్ రికగ్నిషన్స్ ఉంటాయి, ఒక బ్యాచ్ పెడతారు. ఓకే, ప్రతి పిన్నుని ఎలాంటి భేదభావం లేకుండా ప్రతి పిన్నుని ప్రతి టీం వాళ్ళకి రికగ్నిషన్ చేస్తారు. అవునా కదా? ఎస్, మేము స్టార్టింగ్లో బయట మన వినిటీ మీటింగ్స్ లేనప్పుడు నా గోల్డ్ వరకు అక్కడే రికగ్నిషన్ జరిగింది. ఓకే, అది కూడా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. అవునా కదా?
ఎస్ చాలా బాగా అనిపిస్తుంది, వెళ్ళొచ్చు. రెండోది చాలా మంది వెస్టీజ్ వస్తారు, జాబ్ చేస్తుంటారు, వేరే వేరే పనులు చేస్తుంటారు. వెస్టీజ్ అసలు నేను ఎందుకు జాయిన్ అయ్యాననే విషయం మర్చిపోతారు. అంటే డ్రీమ్ ఇంపార్టెంటే, కానీ బేసిక్గా అసలు వెస్టీజ్కి జాబ్కి డిఫరెన్స్ ఏంది, వెస్టీజ్కి మార్కెట్కి డిఫరెన్స్ ఏంది? అవునా కదా? దీనికోసం మన దగ్గర ఉంది విఐపి మీటింగ్స్. ఓకే, ఒక 300-320 రూపాయల టికెట్ ఉంటుంది. రేట్స్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేవు. ఓకేనా, విత్ లంచ్తో పాటు పెడతారు వీటిని. ఓకేనా, ఒక 4-5 అవర్స్ సెషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పోతే మాత్రం ఒక క్లారిటీ వస్తుంది, నాకు బాగా అనిపించింది. ఓకే, ఒక మనిషి జీవితకాలంలో అంటే 65 సంవత్సరాలు ఉంటాడు కదా, యావరేజ్ మనిషి 65 సంవత్సరాలు పనిచేస్తాడు. 30 సంవత్సరాల నుంచి కౌంట్ చేద్దాం అంటే ఒక సెటిల్మెంట్ రావాలంటే ఒక 30 ఏళ్ళు పడుతుంది కదా, ఒక మంచి జాబ్ వచ్చి ఇంక్రిమెంట్లు వచ్చి. అంటే మిగిలింది ఆల్మోస్ట్ 30-30 సంవత్సరాలు పనిచేస్తాడు కదా. అట్లా డైలీ 8 అవర్స్ పనిచేస్తే 84,000 గంటలు పనిచేస్తాడంటే ఒక మనిషి. ఒక మనిషి తన జీవితకాలంలో 84,000 అవర్స్ మాత్రమే పనిచేస్తాడు. ఓకే, శాలరీ అనుకోండి యావరేజ్గా 20,000 వస్తే, అంటే 10,000 రావచ్చు, 12,000 రావచ్చు, 30,000 రావచ్చు. నేను యావరేజ్ శాలరీ చెప్తున్నా. ఒక 20,000 శాలరీ వస్తే ఆయన లైఫ్ టైం సంపాదించే దాన్ని ఒక గంట లెక్కన డివైడ్ చేస్తే గంటకి ఆయన వచ్చేసి 100 రూపాయలు సంపాదిస్తాడంట. అంటే 20,000 సంపాదించే పర్సన్ ఫర్ అవర్ ఇన్కమ్ ఎంత అంటే 100 రూపాయలు. ఓకేనా, చూడండి. ఓకే, ఒక రోజుకి 8 గంటల లెక్కన 800 అంటే ఒక 1,000 రూపాయలు 2,000 ఖర్చు పెడితే. అందుకే చూడండి, బయట వెస్టేజ్ చేయకుండా బయట ఎవరైనా పనులు చేస్తున్నారు కదా, 20,000 జీతం వచ్చే వాళ్ళు ఎందుకు సార్ ఊకే అప్పులలో పోతురు అంటే, వాళ్ళ ఖర్చుల కంటే ఇన్కమ్ ప్రతిసారి తక్కువనే ఉంటుంది. ప్రతిసారి మనం అప్పు చేస్తాం, ఆ అప్పు కట్టడానికి ఇంకో దగ్గర అప్పు చేస్తాం, మిత్తులు కడతాం. అందుకే చూడండి, పేదవాడు పేదవాడు ఎందుకు అవుతుండంటే డబ్బు లేక కాదు, ఆలోచన లేక. ఓకే, అంటే ఆలోచించే విధానంలో మార్పు ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను ఇదే జాబ్ చేస్తున్నా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ అయిపోయింది, ఎప్పుడు అప్పులలో పోతున్నా, ఎప్పుడైతే శాలరీ మిగలట్లేదు, ఒకవేళ ఒక నెల మిగిలిన మళ్ళీ నెల దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఎందుకు అంటే నా ఆదాయం కంటే ఇన్కమ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఒక 20,000 సంపాదించే పర్సన్ ఫర్ అవర్ ఇన్కమ్ 100 రూపాయలు అంట. అదే వెస్టేజ్ బిజినెస్ తీసుకుంటే యావరేజ్ ఇన్కమ్ చెప్తా, హైయెస్ట్ ఇన్కమ్ కాదు, యావరేజ్ ఇన్కమ్, మామూలు ఇన్కమ్ చెప్తా. అనుకుందాం, ఒక పర్సన్ వచ్చిండు, ఒక 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసిండు. 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసినాక ఏమైందంటే ఆయన క్రౌన్ అయ్యిండు, 1 lakh ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసిండు, క్రౌన్ అయ్యిండు, 1 lakh ఇన్కమ్ వస్తుంది. నేను చెప్తుంది 1 lakh అంటే ఎక్కువ కూడా సంపాదిస్తారు, కానీ నేను యావరేజ్ 1 lakh తీసుకుంటున్నా. ఫస్ట్ 1 lakh తీసుకుందాం అనుకోండి. ఆయన 5 ఇయర్స్ అట్లే వర్క్ చేసిండు. 5 ఇయర్స్ ఓన్లీ 1 lakh ఇన్కమ్ అనుకుందాం, పెరుగుతుంది అది డబుల్ త్రిబుల్ అయితే, కానీ 1 lakh ఇన్కమ్ లెక్క చెప్తా. ఓకే, ఆయనకి ఏదైతే వర్క్ చేస్తుండో 5 ఇయర్స్ మాత్రమే, 5 ఇయర్స్ మీరు కౌంట్ చేస్తే ఆయన ఫర్ అవర్ ఇన్కమ్ వచ్చేసి 4,000 రూపీస్ చేంజ్ ఉంటుందంట. అంటే వెస్టీలో కరెక్ట్ 1 అవర్ వర్క్ చేసి 5 ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేసినా చాలు, 1 lakh ఇన్కమ్ని ఆయన పర్ మంత్ ఇన్కమ్ మోర్ దాన్ 4,000 ఉంటుందంట. మరి 100 రూపీస్ కావన్నా, 4,000 రూపీస్ కావన్నా. ఓకే, 100 రూపీస్లో ఆల్రెడీ మనం ఉన్నాం, మరి ఫర్ అవర్ 4,000 రూపీస్ కావాలి. చెప్తుంది ఓన్లీ ఫర్ 1 lakh ఇన్కమ్ క్యాలిక్యులేషనే. దానికంటే ఇప్పుడు 5 lakhs వచ్చేటోళ్ళు ఉన్నారు, అప్ టు 1.5 crore వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుందో మీరు లెక్కేయండి. నేను చెప్తున్న నార్మల్ పర్సన్ 1 lakh ఇన్కమ్ ఇస్ పెద్ద ఇన్కమ్ కదా. మరి 1 అవర్ 4,000 రూపీస్ వస్తుందంటే వెస్టీజ్ చేయడానికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఒకటే మనకి డ్రీమ్ బిల్డ్ అవ్వట్లేదు. డ్రీమ్ ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు అంటే మనకు కరెక్ట్ మీటింగ్స్ అటెండ్ అవ్వట్లేదు. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే విఐపి మీటింగ్లో దొరుకుతాయి. ఓకేనా, కొత్తగా జాయిన్ అయినా సార్, నేను మొన్ననే జాయిన్ అయినా కాదు, ఇప్పుడు పొద్దున జాయిన్ అయినా సరే, మీకు ఈరోజు విఐపి మీటింగ్ ఉందంటే పట్టుకోపోండి అక్కడికి. వాళ్ళకి ఈ లెక్కలు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఎగ్జాంపుల్తో పాటు చెప్తారు. ఓకే, ఇంకా రెండోది వచ్చేసి సిఎన్టీ, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఓకే, బిజినెస్ చేయాలంటే నిజంగా నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అంటే, పేస్ట్ బ్రష్ మీద పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. ఎవరైనా పేస్ట్ బ్రష్ పెట్టి దోమడమే ఉంటుంది. 3 రకాల పేస్ట్ ఉంటే డిఫరెంట్ తెలుస్తాయి వాళ్ళు. కానీ నాలెడ్జ్ ఎక్కడ ఉండాలంటే సప్లిమెంటేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. అవునా కాదా? ఎవరికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఏమి ఇవ్వద్దు, రోజు ఎన్ని సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు సిఎన్టీలో దొరుకుతుంది. సెల్యులార్ నర్సింగ్ థెరపీ అని కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు జూమ్లో చేస్తారు, ఫిజికల్గా చేస్తారు. నన్ను అడితే ఫిజికల్ మీటింగ్ అటెండ్ అవ్వండి. జూమ్ బాగుండదు. జూమ్ ఎట్లుంటుంది అంటే టీవీలో సినిమా చూసినట్టు ఉంటుంది. అదే ఫిజికల్ మీటింగ్ వచ్చేసి పెద్ద థియేటర్లో మల్టీప్లెక్స్లో సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ ఫీలే వేరుంటుంది. అవునా కాదా? ఎస్, చాలా మంది అంటారు ఇంకొంచెం మంచి నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అంటే హెల్త్ కేర్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి మనకి. సిఎన్టీ కంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది, కొంచెం డీటెయిల్గా దొరుకుతుంది నాలెడ్జ్. సిఎన్టీ వచ్చేసి ఏ లీడర్ అనే చేస్తారు, కానీ హెల్త్ కేర్ వర్క్ షాప్ వచ్చేసి కొంచెం ప్రొఫెషనల్స్ చేస్తారు అనమాట. అంటే అక్కడ కొంచెం క్లారిటీ ఇస్తారు, ఏది ఎట్లా వాడాలి, ఏం వాడాలి, మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు సప్లిమెంట్స్ పైన నేర్పించి పంపిస్తారు. ఓకే, చాలా మంది అంటారు ఇంకా నాకు అట్లా కాదు సార్, మంచి చెప్పాలి. ఇప్పుడు చరణ్ సార్ చెప్పిన ప్రసాద్ సార్ ఇస్ ఏ హెల్త్ ట్రైనర్ అనగానే నాకు నిజంగా బాగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ట్రైనర్ అవ్వచ్చు.
VWS ట్రైనింగ్ అటెండ్ అయితే ఒక 3,500 పెట్టి మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతే 2 days సెషన్ ఉంటుంది విత్ లంచ్ డిన్నర్, ఒక రోజు స్టే ఉంటుంది. ఓకేనా, మీరు దాన్ని అటెండ్ అవ్వగలిగితే మీకు సప్లిమెంట్స్ పైన టోటల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే మీరు నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ ఆడబోయి కూర్చొని మళ్ళీ అప్లైన్కి ఫోన్ చేస్తుంటే కాదు, మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట VWSలో. ఓకే, ఇంకా అంత బాగుంది. నిజంగా హై పీవీలో వచ్చేటి ఏంటంటే అగ్రికల్చరే. ఓకేనా, ఇంట్లో సామాన్ కొంటుంటే 3,000 అంటే అమ్మో ఏమున్నాయి మీ దగ్గర అంటారు. కానీ రైతు మాత్రము ఒక 10 ఎకరాలు ఉందంటే 50-60 వేలు ₹1,00,000 బిల్ చేయని కూడా రెడీగా ఉంటాడు. అతనికి మీరు కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలితే, మరి నాలెడ్జ్ ఇవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా. ఓకే, మన దగ్గర ఉన్నదే ఇస్తాం, అవునా కదా, లేని దగ్గరికి వెళ్ళి ఇస్తాం. ఓకేనా, దీనికి మీరు వచ్చేసి ఖచ్చితంగా ఓకే ప్రొడక్ట్ ట్రైనింగ్ జరుగుతాయి. ఓకే, ప్రొడక్ట్ ట్రైనింగ్స్ నిజంగా అసలు మన దగ్గర ఉండేటి 8 ప్రోడక్ట్. ఓకే, 8 ప్రోడక్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి 5-5 నిమిషాలు మీరు కరెక్ట్ నేర్చుకొని పోయి ఎప్పుడు వాడాలి, బిఫోర్ ఆఫ్టర్ ఏంది, అసలు ఎప్పుడు దీన్ని కొట్టాలి, పూత వచ్చినప్పుడు ఏం కొట్టాలి, దానికి ఏదైనా ఫంగస్ వస్తే ఏం కొట్టాలి, ఇవి కొన్ని మీరు నేర్చుకుంటే వాళ్ళు 8 ప్రోడక్ట్ ఉండే మన దగ్గర. ఓకే, చాలా మంది అగ్రికల్చర్ అన్నది ఏం చేస్తారంటే ఒక గ్రాన్యువల్ ఇస్తారు, ఒక అగ్రియేటివ్ ఇస్తారు, ఇంతే ఇంకా. అవునా కదా, సార్ బిజినెస్ ఇది 6 నెలలకు ఒకసారి అవుతుంది సార్ బిజినెస్. కరెక్టే, మీకు 6 నెలలకు ఒకసారి బిజినెస్ అవుతుంది. మరి ఫర్టిలైజర్ షాప్ ఆయన దాని మీద ఎట్లా బతుకుతున్నాడు మరి మొత్తం, ఆయన కూడా 6 నెలలకు ఒకసారి బిజినెస్ అవుతుంది కదా. ఓకేనా, మన దగ్గర 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ 2 ఇస్తాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, గ్రాన్యువల్స్ అగ్రి-82తోనే పంట పండుతుంది అంటే కంపెనీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఎందుకు మిగతా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ చేస్తుంది. కంపెనీ కూడా 2 చేస్తుంది కదా, దానికి కూడా ఈజీ అయిపోతుండే కదా. ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని కూడా మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది కదా. మిగతా ఎందుకు చేస్తుంది అంటే ప్రతి దానికి ప్రతి ఒక్కటి కావాల్సిందే. అవునా కదా, మనం ఓన్లీ అన్నం పప్పు తినేస్తున్నామా, కర్రీలు తింటలేమా, ఇంకా పక్కన స్నాక్స్ తింటలేమా, మరి చెట్లకు కూడా అన్ని కావాలి. కానీ ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉండదన్నమాట. ఓకే, ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉండదు కాబట్టి మనం చెప్పాం, ఓన్లీ గ్రాన్యువల్ ఇస్తాం, ఇది ఇస్తాం. కొందరు రైతులు అంటారు మాకు రిజల్ట్ రాలేదంటారు. ఎందుకు రాదంటే పెట్టాల్సిన అన్ని పెట్టాం కదా, ఇవ్వాల్సిన అన్ని ఇయ్యము, ఒకటే ఇస్తాం, ఏపుగా పెరుగుతుంది. మరి అగ్రి గోల్డ్ ఉంది, మాస్ ఉంది, నానోటెక్ ఉంది, ప్రొటెక్ ఉంది, ఆక్వాజెల్ ఉంది. నిజంగా ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, ఒక్కసారి దీని మీద బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటే చాలు. నేను చెప్తుంది హెవీ నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్. ఇది ఎందుకు వాడాలి, అసలు వాడితే రిజల్ట్ ఏమొస్తుంది, ఏ టైంలో వాడాలి, గింతే కదా నాలెడ్జ్ తీసుకోవాల్సింది. ఓకే, ఎస్, ఇంకా వండర్ఫుల్ సెషన్స్ మన దగ్గర ఉంటాయి. ఓకేనా, చాలా మంది చూడండి హెల్త్ ఏమన్నా పోని, మనిషి అంతా ఖరాబ్ అయినా పర్లేదు. ఓకే, బయటకు మాత్రం నేను యంగ్గా కనిపించాలి, అట్రాక్టివ్గా కనిపించాలి, అబ్బాయి ఈ ప్రపంచంలో నేనే అందంగా కనిపించాలి. అవునా కదా, డబ్బులు ఉన్నా లేకున్నా సరే నాకు థైరాయిడ్ ఉంది, కడుపులో నొప్పి ఉంది, మొహం మీద నల్ల మచ్చలు ఉన్నాయి అంటే నేను ఫస్ట్ నల్ల మచ్చలుగా తీసుకుంటా, ఎందుకంటే బయటకు కనిపించేది అదే కదా. అంటే ఇండియా కాదు ప్రపంచం మొత్తం కూడా నేను అందంగా ఉండాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు, ఇది లేడీస్ గురించి చెప్పట్లేదు, ఇక లేడీస్ కంటే ఈ రోజుల్లో మగపిల్లలు ఎక్కువ అయిపోయారు. అనగా లిప్స్టిక్ కూడా పెడుతున్నారు, చిన్న చిన్న కలర్స్ తెచ్చుకొని లిప్ బామ్లు లిప్స్టిక్స్ అని. అంటే నిజం చెప్తున్నా ఒరిజినల్ అది, ఎందుకంటే నేను కూడా గ్లో ఉండాలి, నేను అందంగా ఉండాలి, ఎందుకు ఉండొద్దు, నాకు స్కిన్ ఇచ్చిన దేవుడు. అవునా కాదా, నిజంగా మన దగ్గర పెద్ద అవయవం పెద్ద పార్ట్ ఏదైతే ఉందంటే స్కిన్నేనంట. ఓకేనా, లివర్ గింత ఉంటుంది, హార్ట్ గింత ఉంటుంది, కానీ స్కిన్ మొత్తం ఉంటుంది కదా. నిజంగా మనం చూపించేది ఇది ఒకటే అంట. అవునా కదా, మనతో పాటు వచ్చి మనం అందంగా ఉండే నాకు కాన్ఫిడెన్స్ పెంచేది. చూడండి, మీరు మంచిగా రెడీ అయిపోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయా. మీరు మామూలుగా చూడండి, పొద్దున్నే బ్రష్ చేయక ముందు ప్లాన్ చెప్పమంటే ఎట్లుంటుంది, ఎవరికైనా ప్లాన్ చెప్తే మీరే సరిగ్గా చెప్పారు. అదే మంచిగా రెడీ అయ్యి స్నానం చేసి మంచి మంచి డ్రెస్ వేసుకొని మొహానికి మంచి కొంచెం మేకప్ మేకప్ వేసుకోవచ్చు, తప్పేం కాదు. మీరు ప్లాన్ కొన్ని ఎంత బాగుంటుంది, ఫౌండేషన్ ఇలాంటి. కానీ మరి నేను ఎప్పుడు ఏది వాడాలి, నా స్కిన్కి ఏ సూట్ అవుతుంది, మరి ఇది ఎవరు చెప్పాలి మరి. అవునా కదా, మీ అప్లైన్ కూడా అంతంత నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రొఫెషన్స్ కాదు కదా. డాక్టర్ కూడా చూడండి, నేను హార్ట్ స్పెషలిస్ట్ అంటాడు, కానీ ఆయన దగ్గర పోయి మొఖం నొప్పులు అంటే ఏదో చిన్న గోళీలు రాస్తాడు, కానీ పెద్దగా అయితే ఏం చేస్తాడు, పెద్ద వేరే హాస్పిటల్ పంపిస్తాడు. మరి మీ స్కిన్కి మీదే సూట్ అవుతుంది, మీ టీంకి ఏది సూట్ అవుతుంది అని ఎవరు చెప్పాలి మీకు, ఎవరు చెప్పాలంటే PNW ట్రైనింగ్ ఉంది, బ్యూటీ అండ్ మేకప్ వర్క్షాప్. నిజంగా కొంచెం ఒక 300-320 రూపాయలు టికెట్ పెడితే విత్ లంచ్ పెట్టి ట్రైనింగ్ చేపిస్తారు. ఒక బ్యూటీ పార్లర్ వెళ్తే నిజంగా 800 నుంచి 2,000-3,000 దాకా ఛార్జ్ చేస్తారు ఒక్కసారి మేకప్ వేసి పంపిణీకి, అది కెమికల్ ప్రొడక్ట్స్ తోటి. కానీ మీరు ఒక్కసారి ట్రైనింగ్ అటెండ్ అయితే మీ జిందగీ మొత్తం కూడా మీరు ఇంట్లో మీరు మేకప్ చేసుకోవచ్చు, జస్ట్ 20-30 మినిట్స్ మీరు స్పెండ్ చేయగలిగితే. నిజంగా చూడండి, ఒక 20-30 నిమిషాలు ఒక మన బ్యూటీ పార్లర్ వెళ్ళాలని టైం పడుతుంది, కానీ ఇంట్లో కూర్చొని ఒక 20 నిమిషాలు ఫంక్షన్ ఉందంటే మనం మేకప్ చేసుకోవచ్చు. అంటే BNW ట్రైనింగ్ అటెండ్ కావచ్చా లేదా. ఓకే, మనం ఒక్కసారి అటెండ్ అయితే చాలు, లైఫ్ టైం నాలెడ్జ్ అట్లే ఉంటుంది, మనకి గుర్తుండిపోతుంది, ఎందుకంటే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ కదా, పక్కాగా గుర్తుంటుంది. అవునా కాదా. ఎస్, అందరు ఇంతవరకు బాగుంది సార్, పీవీలు చిన్న చిన్నగా వస్తున్నాయి, ఏం చేయాలి. ఓకేనా, మీరు చిన్న చిన్నగానే ప్రమోట్ చేస్తారు, పెద్ద చాలా ఉన్నాయి మన దగ్గర, ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ అండ్ నాన్ ఎనర్జరైజర్స్. ఓకేనా, మరి వీటి గురించి మీకు నాలెడ్జ్ ఉందా. ఎయిర్ ప్యూరిఫైర్ అంటే సార్ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోండి, గాలి మంచిగా అవుతుంది. ఓకేనా, మంచి ఫ్రెష్ గాలి అవుతుంది. అవును, ఇప్పుడు ఏమైనా గాలి ఏమైనా అయిందా, మంచిగా ఉంది కదా, నాకు ఏమైనా డస్ట్ కనిపిస్తుందో, బాగానే ఉంది కదా. అవునా కదా,
అది ఎందుకు? అది కొంచెం నాలెడ్జ్ తీసుకోవాలి. సార్ చెప్పాలి ఎయిర్ ఇండెక్స్ మీటర్‌లో 50 అంటే యాక్చువల్ 0 ఉండాలి. 0 ఉండదు. 50 కంటే తక్కువ ఉంటే అదృష్టవంతులం సార్. కానీ మా ఇంట్లో సంగారెడ్డిలో నేను మీటర్ పెట్టినప్పుడు 150 కంటే ఎక్కువొచ్చింది. ఇంకా మాది రోడ్డుకి దూరం ఉంటది. మీరు రోడ్ దగ్గరుంది సార్. ఓకేనా? ఒక చిన్న ఎయిర్ ఇండెక్స్ మీటర్ పెట్టి చూపించినామనుకో, వాళ్ళకి గూడా అనిపిస్తది. అరే! మా ఇంట్లో ఇంత పొల్యూషన్ ఉందా? ఎయిర్ ప్యూరిఫైయర్ పెడితే పొల్యూషన్ తగ్గిపోతది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్‌లో చూపించేస్తది. ఓకేనా? యెస్. ఎయిర్ ప్యూరిఫైయర్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎనర్జీ మోడ్ అని చాలా మోడ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకేనా? మరి ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇక్కడ మనకి ట్రైనింగ్ జరుగుతాయి. ట్రైనింగ్ అటెండ్ కావచ్చా లేదా? ఎయిర్ ప్యూరిఫైయర్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు. ఓకేనా? చిన్న చిన్నయి. ఓకేనా? వాటర్ ప్యూరిఫైయర్ కూడా చూడండి మీరు 10 డెమోలు చేసి ఒకటి మూవ్ అయితది. మూవ్ అవ్వట్లేదంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోలు చేయడం బంద్ చేసిర్రు. చెప్తున్నారు. నోటికి చెప్తే అయ్యే పనే కాదు. ఓకేనా? ఒకటి చూడండి మనకి చిన్న జ్వరం వస్తే ఆర్ఎంపీ దగ్గరికి పోతాం. కానీ పెద్ద జ్వరం వస్తే ఏం పోతాం? పెద్ద డాక్టర్ దగ్గరికి పోము. పెద్ద హాస్పిటల్‌కి పోతాం. ఓకేనా? డాక్టర్ పెద్దనా చిన్న సంబంధం లేదు. హాస్పిటల్ పెద్దగుందా పోతాం. అమ్మ ఈయన దగ్గర అన్ని స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అన్నీ ఉంటాయి. నన్నైతే బతికిస్తాడని పోతాం. డాక్టర్ ఎట్లా అని ఉండని. అంటే చూపిచ్చిందే పోతది. మనం ఏం చూపిస్తున్నాం? డెమో చూపిస్తేనే పోతది. డెమో చూపెట్టకపోతే పోదనమాట. అవునా కదా? దీనికి డెమోలు ఇయ్యాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే కస్టమర్ డౌట్ అడుగుతాడు. మీ డెమో బాగా చేసిర్రు డౌట్ అడగగానే మళ్ళీ అప్లైన్ ఫోన్ కొట్టిర్రనుకో, అమ్మో! ఈయనేదో బట్టి కొట్టుకొచ్చిండు అనుకుంటాడు. మీరు నేర్చుకొని పోండి. బేసిక్‌గా ఏమేం డౌట్స్ ఉంటాయి? ఏం క్వెషన్‌లు ఏస్తే మనం ఏం ఆన్సర్ చెప్పాలి? ఓకేనా? చిన్నగా నేర్చుకొని పోతే చాలు. ఇంకా వుమన్ ఎంపవర్‌మెంట్. ఓకే. చాలామంది లేడీస్ అనుకుంటారు నాతోని ఏమీ గాదు. నేనేం జేయలేను. నేను ఇంట్ల ఒంటేనిక పుట్టినని చాలామంది అనుకుంటారు. ఒక్కసారి వుమన్ ఎంపవర్‌మెంట్ మీటింగ్ తీసుకొని రండి. అక్కడ తెలుస్తది. ఓకేనా? ప్రపంచాన్ని ఏలేది లేడీస్ అనే విషయం అక్కడ పోయినంక తెలుస్తది. నిజంగా డాన్సులు గావచ్చు, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గావచ్చు, ఆ స్టేజ్ మీద నవ్వులు గావచ్చు, నిజంగా లేడీస్ అందరిని ఒక దగ్గర ఏసేస్తే నిజంగా అసలు యుద్ధాలు గూడా ఆగిపోతాయి అనిపిస్తది. అట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి. అవునా కాదా? యెస్. మనమేం మాట్లాడతాం బిజినెస్. కానీ వాళ్ళు ఎంత ఎంటర్‌టైన్‌గా ఉంటారు. ఎందుకంటే మనం గ్రూప్‌లో వీడియో చూస్తాం గదా! వుమెన్ ఎంపవర్‌మెంట్‌ది. ఓకేనా? మీరైతే ఎంజాయ్ చేస్తుర్రు. మరి మీ టీమ్‌ని తీసుకెళ్తే? వాళ్ళు గూడా అట్లే మారిపోతారా లేదా? అంటే నేను మీటింగ్ పోతున్నా. నాతో పాటు కనీసం ఒక్కరినైనా మీటింగ్ పట్టుకుపోతాన్న కమిట్మెంట్ పోయిన ప్రతిసారి తీసుకుంటే, ఒక్క సంవత్సరంలో మీరు 50 మందిని కొత్త వాళ్ళని మీటింగ్ తీసుకెళ్ళొచ్చు. అందులో 5 మంది మిగిలిన మీ చెక్ ఎక్కడనో ఉంటది. అవునా కాదా? యెస్. ఇంకా వెస్సీలో హైయెస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందంటే అవార్డ్ ఫంక్షన్. ఎవ్వరికైనా సరే. ఇప్పటిదాకా నాలెడ్జ్ తీసుకున్న మీటింగ్ జూసినాం. కానీ మీరు జేసిన పనికి మీకు అప్రిషియేట్ చేసే మీటింగ్ ఏదైతే ఉందంటే అవార్డ్ ఫంక్షన్. అవునా గదా! మనం ఎప్పుడు సినిమా హీరో, హీరోయిన్‌లను జూస్తాం. అవార్డ్ ఫంక్షన్స్ ఫైమా అంటారు. ఏదేదో అంటారు. మరి మనకు అవార్డ్ ఇచ్చేటోళ్ళెవరు? అవునా గదా! ఇచ్చేటోళ్ళెవరు? అది గూడా ఇచ్చినా ఇంట్లో నాన్న ఒక చాక్లేట్, అమ్మ ఒక చాక్లేట్ ఇస్తదైతే బర్త్‌డేలైతే ఇట్లే గాని ఎవరైనా మనకి స్టేజ్ మీద పిలిసి ఇప్పటిదాకా ఎవరైనా అప్రిషియేట్ జేసిర్రా? ఓకే. ఇప్పుడు వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ ఉంది ఏప్రిల్ 13కి. ఈ ఇయర్ లాస్ట్ ఎఫ్ఆర్ నుంచి ఈ ఎఫ్ఆర్ వరకు ఏదైతే పిన్ మారినామో, ఓకే. బ్రాంజ్ నుంచి డీసీడ్ వరకు వాళ్ళందరికీ స్టేజ్ మీద ఒక అవార్డ్ ఇస్తారు. ఎంత బావుంటదో ఆలోచించండి. ఒక 5, 10 5,000 ఏంది 10, 12,000 మందికి పైనుంటారు. హాల్ సరిపోదు బయట నిల్చొనుంటారు. ఓకే. అంటే అంతమంది ముందట మీకు అవార్డ్ ఇస్తే ఎట్లుంటది? సార్ అవార్డ్ ఏది తీసుకుంటే బావుంటది? నన్నడిగితే క్రౌన్ కంటే ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఆ 10,000 మందిలో గుంపులో గోవిందులతో తోసుకుంటూ పోయడం కంటే క్రౌన్ అబోవ్ ఉంటే మనకంటే ఒక సెపరేట్ సీట్ రిజర్వ్ చేసి పెడతది వెస్టీజ్. ఓకేనా? మన పేరు మీద మేమైతే ఫస్ట్ టైమ్ పోయినప్పుడు మాకు మస్తు అనిపించింది. క్రౌడ్‌లో పోయినప్పుడు ఎట్లా నిల్చుంటాం, ఎట్లా కూర్చుంటాం అనుకుంటే క్రౌన్‌కి సెపరేట్ సీట్ చైర్ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి అనంగానే మేము చూడంగానే ఫిదా అయిపోయినాం. మనకి మన కో అప్లికెంట్ ఇద్దరికీ ఒక చైర్ ఏసి పెడితే ఎంత బావుంటదో ఆలోచించండి. ఓకే. మేము చైర్‌లో కూర్చోవడం కంటే కూడా చైర్ చూసే మురిసిపోయినాం. ఆ ఫోటోలు తీసే పెట్టినాం. మా ఫోటో కాదు. చైర్‌కున్న మా పేరు ఫోటోలు తీసి స్టేటస్‌లలో పెట్టినాం. క్రౌడ్ పెట్టేసి. అప్పుడు చాలామంది అడిగిర్రు. "అరే! మీరు ఏమైండ్రు ఇంత పెద్దగా చెప్పారు. మీకు ఒక సెపరేట్ చైర్ ఏసిండ్రా?" మనకోటే కాదు అందరికీ ఏస్తారు. కానీ మన చైరే మనం పెడతాం. ఎందుకంటే మన చుట్టాలకు మనమే కదా చూపించుకోవాలి. కదా! ఒక 10,000 మందిలో ఒక 5, 6 వందల మందికే చైర్‌లేస్తారు. అందులో మీదొక చైర్ ఉంటే ఎంత బావుంటది. ఒక క్రౌన్ పిన్. ఓకే. ఈ డ్రీమ్ ఎప్పుడు బిల్డ్ అయితది? మీరు అవార్డ్ ఫంక్షన్ వస్తే బిల్డ్ అవుతది. ఎందుకంటే క్రౌడ్‌లో చెమటలు గారుకుంటూ కూర్చోనికి చైర్ ఉండకుండా, నిల్చోనికి కాలు పెట్టనీకి జాగా ఉండకుండా, ఆ గుంపులో నిల్చున్నప్పుడు మనకు డ్రీమ్ బిల్డ్ అయితది. లేదు నేను గూడా గన్‌లో ఉంటా. ఆయనేమో ఎక్కువ పని చేసిండు నాకంటే ఎక్కువ. నేను గూడా గదే పని చేస్తా. నెక్స్ట్ ఇయర్ అవార్డ్ ఫంక్షన్ వస్తే నేను క్రౌన్ లెవెల్‌లోనే వస్తా. అనిపిస్తదా లేదా? అంటే ఎప్పుడు అనిపిస్తది? మీరు ఆ బాధ భరించినప్పుడు. మందిలో ఉండి ఆ చెమట గారి ఆ స్మెల్‌లో ఉన్నప్పుడు గదా! మీకు ఆ డ్రీమ్ బిల్డ్ అయితది. ఓకే. అవార్డ్ ఫంక్షన్ రాకుండా మందెక్కువుంటారు. నేను పోతే గూడా ఆడేం జేస్తారు? ఓకేనా? అని అనుకున్నప్పుడు మన డ్రీమే బిల్డ్ గాదు. ఓకే. ఇది వెస్టీజ్. నిజంగా గ్రేట్ మన విన్నింగ్ టీమ్. ఓకే. లాభాపేక్ష లేకుండా ఓకే. జస్ట్ మీటింగ్ డబ్బులు మాత్రమే తీసుకొని జేసే ఏదన్నా ఒక టీమ్ ఉంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే నిజంగా విన్నింగ్ టీమ్. ఎందుకంటే మనం పెట్టే డబ్బుల మనం తీసుకునే నాలెడ్జ్‌కి నిజంగా మనం డబ్బులు పెట్టము. హాల్ రెంట్‌కి మాత్రమే డబ్బులు పెడతాం. అందులో డౌటే లేదు. అందులో మనకు ఫస్ట్ వచ్చేసి జూమ్ మీటింగ్స్.
ఓకేనా. లీడర్స్ జూమ్ మీటింగ్ మీ అప్లైనే జూమ్కి డబ్బులు కడతాడు, వినీటివి డబ్బులు కడతారు, అందరం ఫ్రీగానే వింటాం, అవునా కాదా? ఫ్రీ ఐడి వేసుకొని వింటాం. అది రాని కూడా మన బద్ధకం, అవునా కాదా? పొద్దునో గంట రాత్రో గంట రావాలి, కెమెరాలు ఆన్ చేయాలంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది, అవునా కదా? అబ్బా 6 గంటలకు ఉంటే 6:10కి వచ్చాడు. ఒక్కొక్కరు అయితే మరీ అసలు నాకైతే నవ్వు వస్తుంది. 6:10కి స్టార్ట్ అయితే 6:20కి వెళ్ళిపోతారు. అంటే ఏదైనా ఓల్డ్ టాపిక్ ఉందనుకో, ఇది నాకు తెలిసిందని వెళ్ళిపోతారు, అవునా కాదా? ఎస్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, స్కూల్లో కూడా మీకు టీచర్స్ 3-4 సార్లు రివిజన్ చేస్తారు, ఒకసారి పాఠం చెప్పి ఎగ్జామ్ పెట్టారు, అవునా కదా? క్వార్టర్లీ అంటారు, హాఫ్ ఇయర్లీ అంటారు, ఫ్రీ ఫైనల్ అంటారు, మళ్ళీ దానికి ఇంకొక ఫ్రీ ఫైనల్ పెట్టి దాని తర్వాత ఫైనల్ పెడతారు. ఎందుకంటే మీరు ఫైనల్లో ఫెయిల్ అవ్వద్దనే ఉద్దేశం. టీచర్లకి ఏం టైం పాస్ కాక టైం ఎక్కువైపోయి చెప్పట్లేదు కదా. మీరు ఎక్కడ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే టీచర్కి ఏం పోదు, మా అంటే వాళ్ళ ప్రిన్సిపాల్ తెలిసి ఒక మాట అంటాడేమో కానీ మీరు ఫెయిల్ అయిపోతే మీ 1 ఇయర్ లైఫ్ పోతుంది కదా. మీ అప్లైన్ కూడా రిపీటెడ్ కొన్ని టాపిక్స్ ఎందుకు చెప్తారంటే అందులో మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నాం. 10 కోర్ స్టెప్స్ ప్రతిసారి మాట్లాడతాం, నిజంగా 10 కోర్ స్టెప్స్ మనం చేస్తున్నామా? అంతేందుకు కమ్యూనిటీ బిల్డింగ్ అని ప్రతి వారం నేను ఖచ్చితంగా కెమెరా ఆన్ చేసిన ప్రతిసారి చెప్తా, ఎంతమంది కమ్యూనిటీ బిల్డింగ్ చేస్తున్నాం అంటే. వింటున్నాం వదిలేస్తున్నాం అంటే బిజినెస్ నడవదు. మీరు మర్చిపోతారు, కనీసం 10 సార్లు చెప్తే కనీసం ఒక్కసారన్నా అరే ఇన్నిసార్లు చెప్తుండు కదా అనేసి మీరు మారుతారనే ఉద్దేశంలో మీ అప్లైన్ చెప్తుండు, అవునా కదా? డైలీ జూమ్లో కూడా అదే జరుగుతుంది. కొన్ని రిపీటెడ్ వచ్చినాయి అంటే మీరు అది తప్పు చేస్తారని చెప్పి మీ మీ అప్లైన్ ఆడియో పెడుతుండ అనమాట చెప్పలేక. అది మీరు నేర్చుకోనికి రెడీ లేకపోతే అప్లైన్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే రీప్లేస్ చేస్తాడు, ఇంకేం చేయడు. అప్లైన్ చేతిలో ఉంది మిమ్మల్ని రీప్లేస్ చేయడం, ఇంకో కొత్తది ఏం లేదు, ఓకేనా. వీక్లీ ఓపెన్ మీటింగ్స్ ఉంటాయి, ఓకే. ఓపెన్ మీటింగ్ నేను వెళ్తున్నా, సేమ్ అదే చెప్తా, నేను ఎందుకు వెళ్ళాలి? సారీ లీడర్స్, ఓపెన్ మీటింగ్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేము, మీతో పాటు కొందరు తీసుకొని వెళ్ళమని చెప్తున్నాం. ఓపెన్ మీటింగ్ మీకు జస్ట్ అటెండెన్స్, కానీ మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది, అవునా కదా? మీకు ఏబిసిడీలు వస్తుండొచ్చు, గ్రామర్లో ఇంగ్లీష్లో ప్రొఫెసర్ కావచ్చు, మీ పిల్లలకి మళ్ళీ ఏబిసిడీలో నేర్పాలి. ఎందుకంటే నాకు గ్రామర్ కదా, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా అని డైరెక్ట్ ఇంగ్లీష్ నేర్పితే రాదు, ఏబిసిడీ రాకుండా రాదు కదా. మీ కొత్త వచ్చిన వాళ్ళకి ఏబిసిడీలు అంటే ఏంటంటే వీక్లీ మీటింగ్, జూమ్ అండ్ వీక్లీ మీటింగ్ కదా ఏబిసిడీలు నేర్చుకోవడానికి. వాళ్ళకి మీటింగ్ ఎట్లా వేయాలి, ఎట్లా మాట్లాడాలి, అరే స్టేజ్ మీద ఎవరెవరు వస్తుండ్రు. మీరు ఇంజనీర్ అయ్యి ఉండి ఒక అనుకోండి, ఒక రైతు దగ్గరికి పోయి చెప్తే ఆయన నమ్మడు, కానీ స్టేజ్ మీద ఒక రైతు మాట్లాడితే అమ్మ ఒక రైతు చేస్తుండా, నాతో కూడా అవుతుంది అంటే ఒక భరోసా ఎవరు ఇస్తారు? మీరే ఇస్తారా? రైతుకు మీరే ఇస్తారు, క్యాబ్ డ్రైవర్కి మీరే ఇస్తారు, ఇంజనీర్కి మీరే ఇస్తారు, ఎంఆర్ఓ సాబ్కి మీరు అందరు మీరే భరోసా ఇస్తారా? జస్ట్ మీరు చెప్పగలుగుతారు కార్ బుక్ చూపించి, కానీ లైవ్లో తీసుకొచ్చినప్పుడు అది వేరేనే ఉంటుంది, ఓకేనా. నిజంగా తక్కువ డబ్బుల్లో మంచి రిజల్ట్ తీసుకోవాలంటే వీక్లీ మీటింగ్ రండి. వస్తా వస్తా మీతో పాటు ఒక 5-10 మందిని తీసుకురండి, ట్రై చేయండి. వారం మొత్తం మీరు రోజు 10 మందికి ప్లాన్ చెప్తే 70 మందికి ప్లాన్ చెప్తుండ్రు, మీరు అలాగే 5 మంది రావట్లేదు అంటే మీరు ఒక్కసారి అప్లైన్ దగ్గర కూర్చోండి, మీరేదో మిస్టేక్ చేస్తుర్రు. కనీసం మీరు 70 మందిలో 5 మందిని మీరు మోటివేట్ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతుంది, అవునా కాదా? ఎస్. ఆ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి మీ అప్లైన్ దగ్గర కూర్చోవడమే, ఓకే. కూర్చొని చెక్ చేసుకోవడం. ఇంకో రెండవది మెగా సిఇఓస్ ఉంటాయి, అంటే మంత్లీ ఒకటి కానీ 2-3 మంత్స్కి ఒకటి కానీ, ఓకేనా. ఇప్పుడు మనకి నిజంగా అసలు పండుగనే ఏప్రిల్ అంటే, ఓకేనా. ప్రతి మీటింగ్, నిజంగా ప్రతి మీటింగ్ ఒక పెళ్లి కొడుకుని మనం రికగ్నైజ్ చేస్తూనే ఉన్నాం, యూసిడిలో, డిసిడిలో, క్రౌన్లో, అవునా కాదా? ఓకే. మెగా మీటింగ్లలో నిజంగా అట్లా రికగ్నేషన్ చూస్తే కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, అరే మాకు లైఫ్లో ఒక్కసారి కూడా ఎవరో ఒక పూలమాల వేయలేరు, ఒక బొక్క వేయలేరు, వీళ్ళు ఏదో వేసిరు కాబట్టి ఇచ్చారు, నాకు కూడా అట్లాంటిది కావాలి. అట్లాంటిది కావాలన్నప్పుడు మీ దగ్గర వచ్చి కూర్చొని అడుగుతాడు, నేనేం చేస్తే అట్లయితే అంటే మీరు అప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, అవునా కాదా? నిజంగా చూడండి, నిజంగా ఈ మంత్ పండుగే, అవార్డ్ ఫంక్షన్ ఉంది, ఎఫ్ఆర్ఏ ఉంది, మెగా సివి వాళ్ళు ఉన్నాయి, ఓకేనా. మీరు ఏ మీటింగ్ ప్రమోట్ చేసినా మీ డబ్బులు 100% మీకు వసూలైనట్టే గ్యారంటీ ఇస్తా, ఎందుకంటే అక్కడ రికగ్నేషన్స్ అంత భారీ ఎత్తున ఉండబోతున్నాయి, అవునా కాదా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ అండ్ ఆఫ్ స్పెషల్ మీట్స్, ఓకే. అందరితో కలిపి మీటింగ్ చేస్తే బాగుంది, కానీ నాకు కొంచెం ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న వాళ్ళకి అదే మీటింగ్, పెద్ద వాళ్ళకి అదే మీటింగ్ కాదు, హార్డ్ కోర్ ట్రైనింగ్ మీటింగ్స్ ఉంటాయి కదా. కొత్త వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు అలిగిపోతారు, కానీ బెదిరియకపోతే అసలే ఉండరు. మరి ఎవరిని బెదిరియాలి? స్టార్ అప్పో క్రౌన్ అప్పో గట్టిగా మీరు చేసే తప్పులు చెప్పాలి, ఓకేనా. నిజంగా క్రౌన్ అండ్ అప్ మీటింగ్స్ చాలా జరుగుతాయి, స్టార్ అండ్ అప్ మీటింగ్, క్రౌన్ అండ్ అప్. మీరు ఆ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఎందుకంటే వీక్లీ మీటింగ్లో లేనిది ఎక్స్ట్రా మీకు అక్కడ దొరకబోతుంది. చాలా మంది స్టార్ అండ్ అప్ మీటింగ్ అంటే ఏముంటుంది గదే 10 కోర్ స్టెప్స్ కాదు, అది ఉండదు, ఓకేనా. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, దానికి మించి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదో మిస్టేక్ చేస్తున్న చూడు పాయింట్ అవుట్ అవుతుంది అక్కడ మీకు ఖచ్చితంగా, ఎందుకంటే 100 మందిలో చెప్పలేదు మీ అప్లైన్ చిన్న మీటింగ్లలో గట్టి మాట్లాడగలుగుతారు, ఓకే. తక్కువ మంది ఉన్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ మీ యొక్క ఏదన్నా సార్ నాకు ఇట్లా అవుతుంది అని క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్తే కూడా మీకు అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కోర్ అండ్ అప్ మీటింగ్ ఏవైతే ఉన్నాయో క్రౌన్ కానీ కోర్ కానీ, ఓకేనా, ఈ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే కూడా నిజంగా అదృష్టమే ఉండాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము ఎప్పుడైతే
ఇట్లాంటి మీటింగ్ గ్రూప్లలో పడ్డప్పుడు మేము స్టార్ ఉన్నప్పుడు క్రౌడ్ అప్ మీటింగ్ పడ్డప్పుడు అరే వీళ్ళు ఏం చెప్తారు అబ్బా చూద్దాం అనుకుంటుంటే కానీ దొంగతనం పోతే బాగుండదు కదా అంటే నా ఎథిక్స్ నాకు ఉండాలి కదా ఓకే దానికోసం నాకు క్రౌడ్ కావాలనిపించింది నిజంగా ఒక క్యూరియాసిటీ కూడా వస్తుంది ఈ మీటింగ్ ప్రమోట్ చేస్తే అవునా కాదా ఎస్ నిజంగా క్యూరియాసిటీ వచ్చి పిన్ బ్రేక్ చేస్తే కింద వాళ్ళకు కూడా మీరు ప్రింట్ ఎట్లా బ్రేక్ చేయాలో తెలుస్తుంది అవునా కదా ఎస్ నెక్స్ట్ వచ్చేసి క్రౌడ్ అప్ మీటింగ్స్ అయిపోయినాయి ఓకే ఇంకా ఈడిఎస్ ఓకే ఎస్ ఇంటర్మీడియట్ మనకి యాక్చువల్గా తక్కువ అమౌంట్లో ఎవ్రీ 3 monthsకి 2 monthsకి ఖచ్చితంగా ఓకే ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ సెమినార్ అని అంటే మీరు ఒక చిన్న పర్సన్ నుంచి ఒక ఎంటర్ప్రినర్ ఎట్లా అవ్వాలి ఒక డిఈసిడి లెవెల్ సక్సెస్ అనే డిఈసిడి లెవెల్ పర్సన్ వచ్చి ఆయన సక్సెస్ స్టోరీ చెప్తాడు మళ్ళీ ఆయన ఎట్లా సక్సెస్ అయింది కూడా చెప్తాడు ఓకేనా దీనికి 250 300 టికెట్ చాలా చిన్న టికెట్ ఒక్కసారి నిజంగా మనం ఒక ఫ్యామిలీతో టిఫిన్ చేస్తే అయిపోయే డబ్బులతోటి మనకు ఒక డిఈసిడి లైఫ్ స్టైల్ మనం వినగలుగుతున్నాం ఓకేనా నిజంగానే స్టోరీ ఏంది అని ఎట్లా సక్సెస్ అయ్యాడు జస్ట్ 3 hours సెషన్ అది 3 to 4 hours సెషన్ ఓకేనా మనం చేయాల్సిన పనులు ఏంటంటే పెద్ద మీటింగ్ చెప్పినప్పుడు ఎఫ్ఆర్ వచ్చినప్పుడు 4500 4000 టికెట్ ఉన్నప్పుడు మనం ఎట్లా ప్రమోట్ చేయాలనుకుంటాం కదా మీరు ఎఫ్ఆర్ అనౌన్స్మెంట్ కానీ పెద్ద మీటింగ్ అనౌన్స్మెంట్ అయినాక అనౌన్స్మెంట్ రోజు నుంచి మీరు జూమ్ మీటింగ్స్ వీక్లీ మీటింగ్ వాళ్ళతో అటెండ్ చేయండి ఓకేనా ఈడిఎస్లో అటెండ్ చేయండి ఏది పడుతుంది ఖచ్చితంగా వాళ్ళు పెద్ద మీటింగ్ ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు ఎందుకంటే అరే మీటింగ్లలో ఇంత నేర్చుకోవచ్చా వాళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది కదా ఓకే ఇంకా ఐడియా టు ఇన్కమ్ అని ఇప్పుడు చిన్న చిన్నగా మన ఎస్పీ బాల్ సార్ చాలా బాగా స్టార్ట్ చేసినప్పుడు అల్లా బాల్ ఉంటుండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐడియా టు ఇన్కమ్ అని ఓకేనా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక డిసిడి లెవెల్ లీటర్ మాట్లాడతారు ఓకే జస్ట్ ఒక 2 to 1 hour ఓకే ఎస్ సార్ ఇది బాగుంది నేను ఇంకా బాగా నేర్చుకోవాలి ఓకేనా ఇట్లా చిన్న చిన్న కాదు సార్ నేను మంచి లైఫ్లో సక్సెస్ అవ్వాలి చాలా మంది అంటారు కదా డిగ్రీ అది చిన్న జాబులు చేయడం ఎందుకు నేను ఎంటర్ చదివి పెద్ద జాబ్ చేస్తాను లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కొడతా అంటారు కదా అట్లాంటి ట్రైనింగ్స్ మన దగ్గర ఏమున్నాయి అంటే గోక్రౌన్ నిజంగా అసలు గోక్రౌన్ మీటింగ్ అటెండ్ అవుతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 1 year లోపు క్రౌన్ కావచ్చు 1 lakh అంటే ఎక్కువ ఇన్కమ్ తోటి చాలా మంది లీడర్ చెప్తారు ఈసారి మీటింగ్కి నేను బస్సులో వచ్చిన నెక్స్ట్ టైం మీటింగ్ నేను కార్లో వచ్చిన నిజమే అక్కడ ఏదైతే చెప్తారో ఓకేనా 3 days సెషన్ ఓకేనా పర్ఫెక్ట్గా నేర్పిస్తారు అంత ట్రైనింగ్ ఉంటుంది ఎక్కడ ఒక 1 minute కూడా వేస్ట్ ఉండదు ఓకే ఆల్మోస్ట్ ఆల్ డైలీ 2 hours లెక్కన ఆల్మోస్ట్ ఆల్ 36 hours ట్రైనింగ్ ఉంటుంది ఓకేనా జస్ట్ గంటకు 200 మాత్రమే పే చేస్తాం మనం అది లంచ్కి మన కరెంట్ బిల్లు హాల్ రెంట్ ఒక 6000 7000 టికెట్ ఉంటుంది అవునా కదా కానీ ఆ టికెట్ పెడతాము కానీ నిజం చెప్తున్నా మీరు ఒక్కొక్క డిఈసిడి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికి మీరు డబ్బులు ఇచ్చినా ఒక 1000 2000 ఇద్దామన్నా మీ టికెట్ డబ్బులు సరిపోవు నిజం చెప్తున్నా అంటే వచ్చిన స్పీకర్ నిజంగా ఫ్రీగానే చెప్తుండు అంతెందుకు స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఆయన కూడా టికెట్ కొనుక్కుంటాడు ఈ విషయం మీకు తెలుసా తెలియదు అంటే నేను డబ్బులు ఎక్కువ పెడుతున్నా నేర్చుకొని కానీ మీరు అనుకుంటే నేర్పించడానికి వచ్చినా ఆయన కూడా డబ్బులు పెట్టే వస్తుండే ఇప్పుడు చూడండి స్కూల్ ఉంటుంది పిల్లల్ని స్కూల్ వేస్తే పిల్లలకి ఫీజులు కడతాం కానీ టీచర్లు ఫీజులు కట్టారు కదా కానీ ఇక్కడ టీచర్ కూడా ఫీజులు కడుతున్నారు అంటే మీరు ఆలోచించండి ఎంత జెన్యున్గా ఉంది చెప్పే వాళ్ళు కూడా ఫీజులు కడుతున్నారు అంటే మరి వినే వాళ్ళం ఫీజు కట్టడానికి చాలా బాగా ఆలోచిస్తాం బాగా ఏడుస్తాం అబ్బా నా లైఫ్ అంతా పోయింది అని ఆస్తులను పోయినట్టు ఫీల్ అవుతాం ఓకేనా ఈ 5-6 వేలు దీనికి ఆలోచిస్తే మీ లైఫ్ అట్లే ఉంటుంది 5-6 వేలు జిందగీలో తీయలేం మనం అవునా కదా నిజంగా అందరికి ఇష్టమైన మీటింగ్ అందరు కోరుకునే మీటింగ్ ఏదైతే ఉందంటే ఫ్యామిలీ రీయూనియన్ నిజంగా అసలు దీనికోసం వెస్టేజ్ చేయాలి వెస్టేజ్ నేను ఎందుకు చేయాలని తెలియకుండా కూడా వెస్టేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫ్యామిలీ రీయూనియన్ అటెండ్ అవ్వండి అక్కడ డిసిడి రికగ్నిషన్ చూడండి ఒక్కసారి డిసిడి రికగ్నిషన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను వెస్టేజ్ ఎందుకు చేయాలి 10,000 20,000 కాదు అప్పుడు బిల్డ్ అవుతుంది నేను డిసిడి కావాలి ఇట్లా రికగ్నిషన్ తీసుకోవాలి ఓకేనా ఇవంతా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ మీరు దీన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని నేను అనుభవించను కానీ వేరే వాళ్ళకి తినిపిమంటే మస్తు తినిపిస్తా ఓకేనా ఓకేనా కాకరకాయ హెల్త్కి మంచిది రోజు నువ్వు కాకరకాయ తినమంటాడు సార్ మీరు ఎప్పుడైనా కాకరకాయ తినాలంటే చేజే అది చేదుగా ఉంటుంది గదేవుడు నేను తింటా అంటే నువ్వు తినవు పక్కన తినమంటావు అవునా కదా ఏదైనా మీటింగ్ వస్తే 2 గంటలు నేను కూర్చోను కానీ పక్కన 5 గంటలు కూర్చోమని చెప్పడానికి బరోబర్ నేను ముందుంటా ఓకేనా ఇది కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఆలస్యం అమృతం విషయం నిదానమే ప్రధానం మీ 2 ఉంటాయి చూసిరా ఈ రెండింటిని మీరు పర్ఫెక్ట్గా వాడగలిగితే 100% సక్సెస్ అవుతారు ఆలస్యం అమృతం విషయం ఎప్పుడు అనాలంటే మీటింగ్ స్టార్ట్ కావడానికి ముందు ఓకే నిదానమే ప్రధానం ఎప్పుడు అనాలి అంటే మీటింగ్ అయిపోయాక పోయేటప్పుడు ఓకేనా కొందరు అయితే మీటింగ్ స్టార్ట్ అయినాక ఇంకా ఫోన్లు చేస్తారు మీటింగ్ స్టార్ట్ అయిందా సగం మీటింగ్ స్టార్ట్ అయిందా కాలేదా ఓహో అంటే ప్లాన్ కానీ ఇంకో అర్థం అవుతుంది అయితే నేను 40 నిమిషాల తర్వాత రావచ్చు వెళ్ళేటప్పుడు అయితే సింపుల్గా ఇంకేమైపోయింది ప్లాన్ అయిపోయింది వచ్చి 4 మాట్లాడతారు అది నేను ఇన్నదే కదా మనం వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళిపోయి డౌన్లైన్ కూడా నీతో పాటు వస్తాడు మీరు ఫుల్ ఫెక్ట్గా 100% అని అంటాం చూసారా 100% అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ప్రతి ఒక్కటి కూడా 100% అయితేనే మీరు సక్సెస్ అవుతారు అది మీరు జ్వరం కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు ఓకేనా ప్రతి ఒక్కటి అంతెందుకు మన అప్లయన్స్ టీం మెంబర్ చెప్తుంటారు కదా మీరు మీ భార్యకి ఓకే నేను నిన్ను 99% ప్రేమిస్తున్నా అంటే రాత్రి గొడవలు అయితే కాదా 99% ప్రేమించేది పక్కన పెట్టి 1% ఎవరు ప్రేమిస్తున్నావు చెప్పి ఇప్పుడు అంటారు
అవునా కాదా? మాట వరుసకు కూడా 99% అనడానికి లేదు. ఓకేనా? అంతేందుకు మీరు అప్పు తీసుకుంటారు కదా, అనుకుందాం. ఎందుకంటే చాలా మంది అప్పు తీసుకున్న వాళ్ళే ఉంటాం. తీసుకుంటప్పుడు ఏం చెప్తాం, నేను 3 నెలలు ఇస్తా అంటాం. ఆయన అడుగుతాడు 3 నెలలు ఇస్తాం అంటే గ్యారంటీ 100కు 200% గ్యారంటీ, నా ప్రామిస్ నేను ఇస్తా అంటాం. తీసుకుంటప్పుడు అయితే చెప్తారా లేదా మాట? లేదు నా దగ్గర వస్తే ఇస్తా, లేకపోతే ఇయ్య అంటే ఎవరైనా మీకు అప్పు ఇస్తారా? అంటే అప్పు తీసుకోమని చెప్తలేను. అంటే మనం ఏ మాట మాట్లాడినా పర్ఫెక్ట్ 100% గట్టి మాట్లాడతాము. అంతేందుకు మీరు ఎగ్జామ్ రాసినా సరే గుర్తుపెట్టుకోండి, 100% 100 మార్కులకి మీరు ఎగ్జామ్ రాస్తేనే 35 మార్కుల కంటే ఎక్కువ వస్తాయి. మీరే అందులో 10-20 మార్కులు వదిలేసి వస్తే మీకు మార్కులు తక్కువనే వస్తాయి అని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అవునా కాదా? అంటే ఎక్కడైనా 100% అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయంలో 100% అనేది ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పడంలో కావచ్చు, డెమో బ్యాగ్ తీసుకోవడంలో కావచ్చు, డ్రెస్ కోడ్లో కావచ్చు. ఒకనే చాలా మంది డ్రెస్ వేసుకుంటారు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేస్తారు, దానికి బెల్ట్ పెట్టారు. ఓకేనా? బెల్ట్ కనిపించదు కదా అని అది 100%లో మైనసే. అంటే మీ లుక్లో మారిపోతుంది. అవునా కదా? ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేయండి. 100% నేను చేస్తున్నాను. చాలా మంది లీడర్ చెప్తారు, మీరు 6 మంత్స్, ఓకేనా, భూమండలం మీద భూకంపం వచ్చి కొట్టుకుపోయినా సరే మీరు మీటింగ్ ఉంటే మీరు మీటింగ్ రమ్మంటారు. మన ఎస్వి పరిస్థితి ఒక చెప్తారు. ఏం చెప్తారంటే మీరు ఐసీయూలో ఉండి లేవలేకపోతే మీటింగ్ రమ్మంటాడు. అంటే ఐసీలో ఉండి లేవలేని సిచ్యువేషన్ ఉంటేనే మీటింగ్ డుమ్మా కొట్టండి, లేకపోతే రమ్మంటారు. అంటే మీటింగ్ ఎంత ఇంపార్టెంట్. మీ అప్లైన్ కూడా చెప్తాడు, మీరు 6 నెలలు జూమ్ రండి, 6 నెలలు మీటింగ్ రండి, వీక్లీ మీటింగ్ రండి అంటారు. కానీ మనం 2 మీటింగ్లు 3 మీటింగ్ 4 మీటింగ్ పోతాం, మధ్యలో పెళ్ళి వస్తే డుమ్మా కొడతాం, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అవునా కదా? ఇప్పుడు చూడండి, అన్నం ఉడకాలంటే అర్ధగంట పడుతుంది కదా. మీరు అనుకోండి, ఒక 15 నిమిషాలు పొయ్యి మీద అన్నం పెట్టుండి, బయట పని ఉందని చెప్పి పొయ్యి బంద్ చేసి మళ్ళీ ఒక హాఫ్ 1 అవర్ బయట పని చేసుకొచ్చి మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు అన్నం ఉడికియండి, తిన్నీకి వస్తుందా? రాదు. ఉన్న అన్నం ఖరాబ్ అయిపోతుంది, కడుపున వస్తుంది. ఇక్కడ కూడా అంతే. మీరు రెగ్యులర్గా మీటింగ్ రాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాస్ కాదు, ఇంకా మైనస్లో పోతారు. ఎందుకు చెప్తా వినండి. ఎందుకంటే మీరు 6 నెలలు సక్సెస్ఫుల్గా నేర్చుకోలేరు, మీకు సక్సెస్ రాదు. 6 నెలలు 7 నెలలు 1 ఇయర్ అవుతుంది. ఆ బ్రాంచ్ 10,000 5,000 10,000 5,000 10,000 5,000 మన పల్లె పుట్టినాలు మనం అనుకుంటారు చూడు, అట్లనే అయిపోతామంట బిజినెస్. ఓకేనా? మీ డౌన్ లైన్ దగ్గర కొన్నప్పుడు మీ చెక్ ఎంత అంటే మనకి ఆన్సర్ ఉండదు అక్కడ. ఎందుకంటే మీరు చెక్ చెప్పాల్సిన పనే లేదు. ఆయన చెక్ అడగగానే నీ ముఖం మారిపోతుంది చూడు. ఆయన లెక్కలేసుకుంటాడు. డౌన్లైన్ మనకంటే మస్తు హుషారు ఉంటాడు, ఆయన లెక్కలేసుకుంటాడు. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది? మీరు పర్ఫెక్ట్గా సిస్టమ్కి అటాచ్ కాలేరు, సిస్టమ్ చెప్పింది చేయట్లేదు. వినడం ఒక ఎత్తు అయితే, విన్నది చేస్తేనే సక్సెస్ వస్తుంది. మనకి 10 కోర్స్ స్టెప్లో లాస్ట్ స్టెప్ ఉంది చూసినరా, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేబుల్. ఓకే, ఎస్, లెర్నింగ్ చేస్తేనే మీకు ఎర్నింగ్స్ వస్తాయి. ఓకేనా? కానీ చాలా మంది తప్పేందంటే వాళ్ళు నేర్చుకోరు, 10వ తరగతి కూడా పాస్ గారు కానీ నువ్వు ఇంటర్మీడియట్ ఎట్లా పాస్ కావాలి, డాక్టర్ ఎట్లా కావాలి, ఎంబీబీఎస్ ఎట్లా అయ్యానో క్లాస్ చెప్పండి మస్తు చెప్తారు. అది తప్పు. ఫస్ట్ మీరు ఆ పని నేర్చుకోవడం కాదు, పని చెయ్యండి. మిమ్మల్ని చూసి చేసేవాళ్ళు మార్కెట్లో చాలా మంది ఉన్నారు, దాన్నే డూప్లికేట్ అంటారు. ఓకే, ఎస్, ఒరిజినల్ కరెక్షన్ చేస్తే జిరాక్స్ ఆటోమేటిక్ అదే కరెక్ట్ వస్తుంది. ఫస్ట్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ మనం లెర్న్ చేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు నేను చెప్పిన మీటింగ్స్ ఎవరు అటెండ్ కావాలంటే ప్రతి ఒక్కరు, నేను జాయిన్ అయినా అంటే ఈ మీటింగ్ రేపు పడ్డదంటే రేపు, ఎల్లుండి పడితే ఎల్లుండి, ఎప్పుడు ఫస్ట్ మీటింగ్ పడ్డా ఇన్ని మీటింగ్స్ టిక్ పెట్టుకోండి. మీరు టిక్ పెట్టుకొని ఇలా ఒక్క మీటింగ్ కూడా మిస్ కాకండి. నేనైతే ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయినా, కొన్ని రిపీటెడ్ అటెండ్ అయినా కూడా ఉన్నాయి. ఓకేనా? నాలెడ్జ్ ఊరికైనా రాదు. ఓకేనా? ఎన్నిసార్లు దాన్ని నేర్చుకొని ఎన్నిసార్లు దాన్ని చూస్తే నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఊరికనే పర్ఫెక్ట్ పర్సన్ కావాలంటే కాదు, పర్ఫెక్ట్ పర్సన్ అయ్యే అవకాశం అందరికీ ఉంది. కానీ దాన్ని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే ఉంటుంది. ఓకేనా? దీని అందరం మనం ఫాలో అవుదాం, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుదాం. మనకి ఇప్పుడు ఈ మధ్యలో అవార్డ్ ఫంక్షన్ వస్తుంది అండ్ ఎఫ్ఆర్ఈ వస్తుంది. ఖచ్చితంగా మనని అటెండ్ అవుదాం, మనతో పాటు కొంతమంది తీసుకెళ్దాం. ఖచ్చితంగా మన ఇన్కమ్, మన చెక్ ఆటోమేటిక్ మారిపోతుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్ సార్, నేనే రివ్యూ తీసుకోవాలా సార్? ఓకే లీడర్స్. వన్ మినిట్ ఉండండి. చరణ్ సార్ ఉన్నారు. ఓకే చరణ్ సార్, ఓకే. సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద చరణ్ సార్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎఫెక్టివ్ గా ట్రైనింగ్ జరిగిందో మీరు చూడొచ్చు. ఒక డియూసిటీ ట్రైనింగ్ సెషన్ తీసుకోవాలంటే ఎంత కష్టపడాలో మీరు అర్థం ఉండొచ్చు. ఓకేనా? ఇది ఏదో వచ్చి మాట్లాడడం కాదు, దానికోసం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది టాపిక్ ని. అవునా కదా? ఎంతో కష్టపడితే గానీ ఇంత ఎఫెక్టివ్ గా ఇంత రైట్ వేలో చెప్పడం కష్టం అన్నది. ఓకే, మీరు అంత అదృష్టవంతులు, చాలా విషయాలు తెలుసుకున్నారు. ఓకే, బట్ ఇక్కడ మీ ముందు ప్రసాద్ చెప్పినట్టు చాలా మీటింగ్స్ ఇమీడియట్ గా ప్లాన్ చేసి ఉన్నాం. ఓకేనా? మీ ఉన్న ప్రతి ప్లేస్లలో మీటింగ్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ చాలా బ్రహ్మాండంగా పిన్ అచీవ్ చేశారు చాలా మంది. దానికోసం మనం రికగ్నిషన్ ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు మనకు తెలిసి జహీరాబాద్ ఉంది, ఆ తర్వాత మనకి ఆర్సీపురం ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకి రేపు బొగ్గులకుంటలో ఉంది, బుధవారం రోజు గాగిలాపూర్ ఉంది ఈరోజు, అదే విధంగా గురువారం రోజు సంగారెడ్డి ఉంది,
బుధవారం రోజు నాకు తెలిసి మంగళవారం రోజు నారాయణఖేడ్ ఉంది. ఓకేనా, మీ టీంని బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి. అన్నిటికన్నా మించి ఒకటే పవర్ఫుల్ స్ట్రోక్, విన్నింగ్ స్ట్రోక్ అంటాం కదా, అలాంటిది FRU ఉంది. ఓకే, బట్ చాలా తొందరలో ఉంది. నాకు తెలిసి ప్రతి వాళ్ళు మనస్ఫూర్తిగా దానికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ మీ సక్సెస్ ఎక్కడ దాగి ఉందంటే అక్కడ ఎన్ని లెగలు కూర్చొని పెడుతున్నారు, ఎంత మందిని కూర్చొని పెడుతున్నారు. ఓకేనా, అది మీకు రాబోయే 1 yearలో మీ రూపురేఖలు మారాలా అంటే దాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఓకే, నాకు తెలిసి ప్రతి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఓకేనా, చాలా టికెట్స్ బుక్ అయి ఉండొచ్చు. ఈసారి తప్పకుండా 100% మీకు టికెట్ దొరకడం కష్టం. హాల్ ఓవర్ ప్యాక్ అయిపోతుంది. లాస్ట్ టైమే ఫుల్ ప్యాక్ ఉంది. ఈసారి ప్లేస్ సరిపోకపోవచ్చు. ఎందుకంటే మన మధ్య వచ్చే ఇన్ని పిన్స్, ఇన్ని అచీవ్మెంట్స్, ఓకేనా, అందరం ఇక్కడ చూస్తాం కాబట్టి. చరణ్ సార్, yes. ప్లీజ్ బ్యాక్ టు యూ. ఎస్ ప్రసాద్ గారు, ఎట్లా ఒక డ్రీమ్ తీసుకొని స్టార్ట్ చేశారు డ్రీమ్ గురించి, అండ్ డ్రీమ్ తీసుకొని ఆ డ్రీమ్ సాధించడానికి మనకు ఒక్కొక్క మీటింగ్, ఒక్కొక్క ట్రైనింగ్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చెప్పారు. సో నేను అనుకుంటా ఇంత వివరంగా చెప్పిన తర్వాత అందరికీ అర్థమైపోయింది సక్సెస్ అనేటిది మనకు నేర్చుకోవడంలోనే దాగి ఉన్నది. అండ్ నేర్చుకోవడానికి మన దగ్గర ఏ మీటింగ్ ఉన్నది, ఏ లెవెల్లో ఏమున్నది, అది స్టార్టింగ్ నుంచి ఓకే లాస్ట్ వరకు చెప్తారు కదా, KG to PG అని అంటారు. KG క్లాస్ నుంచి PG వచ్చే వరకు ఎట్లా స్టెప్ బై స్టెప్ ఏ స్కూల్, ఏ కాలేజ్ ఏం చేయాలి ఎట్లా అంటారు, అట్లా స్టెప్ బై స్టెప్ మనకు ట్రైనింగ్ గురించి ప్రసాద్ గారు చెప్పారు. అండ్ మనం చాలా లక్కీ ఉన్నాము. సో లాస్ట్ మంత్ ఏవైతే గ్రాండ్ సక్సెస్ఫుల్ మన మంత్ జరిగింది, దాని యొక్క రికగ్నిషన్స్ ఎన్ని చోట, ఎన్ని ప్లేసెస్ లో జరుగుతుంది. సో మనకు హైదరాబాద్ లో ఇవాళ ఆర్సిపురంలో ఉన్నది, అండ్ సెకండ్ మన దగ్గర మొగ్గులకుంట వెనస్డే బుధవారం ఉంటది. అండ్ మిగతా ప్లేసెస్ నారాయణఖేడ్, సంగారెడ్డి, జైరాబాద్ మనకు మీటింగ్స్ లిస్ట్ ఇప్పుడే సార్ చెప్పారు. సో మనకు లిస్ట్ కూడా ఇప్పుడు షేర్ చేయబడుతుంది మీటింగ్ దాంట్లో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పెద్ద సక్సెస్ తీసుకోవాలి అండ్ పెద్ద మనము సాధించేది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే ఒకే ఒకటి ఉన్నది, అండ్ FRU ఉంది. అండ్ FRU మనం లక్కీ ఉన్నాము, సెకండ్ టైం హైదరాబాద్ లో జరుగుతున్నది. ఒక FRUతో లాస్ట్ మంత్ ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది, అండ్ సెకండ్ FRUతో ఇంకా ఎంత పెద్ద సక్సెస్ రాబోతుంది మీరే ఊహించండి. ఓకే, 1 FRU 1 month, సెకండ్ FRU 2 DUCDs, more than 73 డైమండ్స్ ఉన్నారు, more than 28 UCDs ఉన్నారు, క్రౌన్స్ 50s లో ఉన్నారు, ఇంకా కార్ అచీవర్స్ బ్రాంజ్, సిల్వర్స్ అయితే 1000 మంది ఉన్నారు. అంటే ఒక FRU అండ్ సెకండ్ FRU మధ్యలో ఎంత పెద్ద సక్సెస్ రావచ్చు అనేటిది ఇక్కడ తెలిసింది మనకు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ ఉన్న more than 250 పీపుల్ ఉన్నారు, అందరూ FRUకి రావాలి, అది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ట్రైనింగ్ గురించి ఇప్పుడే ప్రసాద్ గారు మంచిగా చెప్పారు. కానీ సెకండ్ పాయింట్, మనతో పాటు మన 20 పీపుల్ రావాలి, మినిమం 6 లైన్స్ లో రావాలి. దీని గురించి మన ప్రయత్నం కావాలి, మన హార్డ్ వర్క్ ఇప్పుడు ఇదే ఉన్నది. నేను మొన్న కూడా చెప్పిన ఎగ్జామ్ టైం ఇది, పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ ఉండే, నిన్న వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉండే. సో పిల్లలకి ఏం చెప్తాము, నువ్వు ఏం చేయకు, టీవీ చూడకు, దావత్కి పోకు, బయటికి పోకు, ఓన్లీ చదువుకో అని చెప్తాం కదా. అప్లైన్ కూడా అదే చెప్తున్నారు, అటు ఇటు పోకు, ఓన్లీ FRU గురించి ప్రయత్నం చేయి. 20 పీపుల్కి తీసుకొని రావాలి, 6 లైన్స్ అటెండ్ కావాలి. అండ్ 100% ఈ 2025 అనేది మీ సక్సెస్ సంవత్సరం కాబోతుంది. మీరు సాధించేది అన్ని, ఇవాళ కూడా జాయిన్ అయిన వాళ్ళు 20 పీపుల్కి తీసుకొస్తే మీ సక్సెస్ పునాది, బిల్డింగ్ పిల్లర్స్ తయారైపోతాయి. ఇక బిల్డింగ్ ఖాయం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఈ FRUలో చాలా మంది యొక్క లైఫ్ చేంజ్ కాబోతుంది. నిజంగా మీ అందరి యొక్క లైఫ్ మారాలి, ఇదే నేను కోరుకుంటున్నా.
సో థ్యాంక్ యూ అండ్ అప్లాజ్ టు ప్రసాద్ గారు. గ్రేట్ సెషన్ తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో బ్యాక్ టు కుల్కర్ని సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్. ఇప్పుడు కొన్ని మనము ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఓకే, ఫస్ట్ మన మధ్యన బ్రాండ్ న్యూ యూసిడీస్ ఉన్నారు, వారితో మొదలు పెడదాం. ప్లీజ్ బ్రాండ్ న్యూ యూసిడీస్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ అందరు కూడా షార్ట్ అండ్ స్వీట్ గా రివ్యూ ఏంటి, ఎందుకంటే ఎక్కువ మందికి మనం కవర్ చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ బ్రాండ్ న్యూ యూసిడీస్. ఓకే 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 శ్రీనివాస్ గారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏం మాట్లాడాలి సార్? ఈరోజు రివ్యూస్ చేయాలి. ఈరోజు మీటింగ్ ది మీకు తెలుసు. మీకు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, సూపర్ అండి. నిజంగా ప్రసాద్ గారు అంటేనే ప్రసాదం పెడతారు. ప్రసాదాన్ని మనం ఎలాగ తీసుకుంటాము, కళ్ళగద్దుకొని అద్భుతంగా తీసుకునే విషయాన్ని మనం ముందు ఉంచుతారు ప్రసాద్ గారు. సో మీటింగ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నేను చెప్తాను. కానీ నా డౌన్ లైన్లో చాలా మంది సార్ ఫోన్ చేస్తారు, చంపేస్తారు, మీటింగ్ రమ్మంటారు అని నా యొక్క ఫోన్ ఎత్తన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ కన్సిస్టెంట్గా పనిచేస్తే వస్తుంది అనే రిజల్ట్కి నేను చేస్తూనే ఉంటాను. నో ప్రాబ్లం. మన పిల్లోడికి ఏదైనా చెప్పినప్పుడు ఏడిసి మన మీద కోపం పెట్టినా ఎస్పి బర్ల్ స్టార్ సార్ స్టోరీ ఉంటుంది కదా, ఆ విధంగా పిల్లోడు మన యొక్క వాడి కోసమే చేస్తున్నాం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని గుర్తుంచుకుంటాడు. అద్భుతమైన టీచింగ్స్ గురించి, మీటింగ్స్ గురించి అద్భుతంగా చెప్పారు. కానీ అన్నీ కూడా చాలా వరకు ఎగ్జాంపుల్స్ టీచర్స్ మీదే చెప్పారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే టీచర్కి అన్నీ చెప్పి అందరినీ పైకి లేపుతాం, కానీ మేము ఎక్కడుంటామో అక్కడే ఉంటాము. సో కానీ ఈ ఒక్క ప్లాట్ఫామ్, ఓన్లీ ఒక్క ప్లాట్ఫామ్, మన వెస్టీజ్ అండ్ ప్లస్ విన్నింగ్ టీమ్, అది కూడా సిస్టమే కాబట్టి, అది కూడా టీచింగ్సే కాబట్టి అద్భుతమైన ఈ రెండు కాంబినేషన్స్ మనందరం ఎదుగుతున్నాము. టీచర్స్ మీదే చెప్పారు మీరు అన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది చెప్పారు, కన్సిస్టెన్సీకి చెప్పారు. చూడండి, రోజు అన్నం పొయ్యి మీద పెట్టాము, కంటిన్యూగా అది ఉడకబెడితేనే అవుతుంది. లేదు కొంచెంసేపు పెట్టి మళ్ళీ వెళ్ళేస్తాను మళ్ళీ వేస్తా అంటే అన్నం పాడైపోతుందా లేదా? ఎంత ఎగ్జాంపుల్ అండి అది. చిన్నదే, ఏదోలాగా సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. అద్భుతం సార్. పర్ఫెక్ట్ అవటానికి అందరికీ అవకాశం ఉంది, కానీ దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుందనే దానికి ఇది మన యొక్క విన్నింగ్ టీం అద్భుతమైందండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద నెక్స్ట్ లీడర్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సార్, చాలా మంచిగా చెప్పారు మీరు. ప్లీజ్ నెక్స్ట్ ఎవరైనా మనకు కొత్త యూసిడి ఉంటే ప్లీజ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన మధ్యన ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, शायद नहीं है वो. ఓకే, ఏమైనా కొంచెం మనం డిసిడి లీడర్స్ ఉన్నారు. ఓకేనా? ఆ షార్ట్ టైం స్వీట్గా ఒక్కొక్క హాఫ్ మినిట్లో క్లోజ్ చేస్తే బాగుంటుంది. ఎవరు హ్యాండ్ రైజ్ చేసినట్టు? ఎస్, లలిత మేడం ఉన్నారు. లలిత గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ప్లీజ్ మాట్లాడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రసాద్ సార్ చెప్పింది చాలా బాగుంది. అసలు ఎట్లా మీటింగ్లకు వాళ్ళని తీసుకురావాలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. చాలా మంది ఫోన్ చేసినప్పుడు అంటారు, ఊరికే చేస్తుంది మేడం, ఫోన్ చేస్తుంది అని అంటారు. కాకపోతే వాళ్ళ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. మా కింద లీడర్స్ నిన్న మీటింగ్ లో జూమ్ లో చెప్పాడు, మేడం రోజు కంటిన్యూగా నాకు ఫోన్ చేస్తుంది అని అన్నాడు. కానీ దాని రిజల్ట్ ఇప్పుడు ఆయన బ్రౌన్స్ అయినాక తెలిసింది ఆయనకి, మేడం ఎందుకు చేస్తుంది నాకు అనేది. అట్లా మీటింగ్లకు మనం తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకు గోల్ సెట్ అయిపోతుంది, కానీ అది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. కానీ మీటింగ్లు తీసుకెళ్ళాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, అప్పుడు మనము సక్సెస్ అవుతాం, వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా, మీకు కరెక్ట్ చెప్పారు మీరు. ఓకే, కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ చేసినప్పుడు రిజల్ట్ కన్సిస్టెంట్గా వస్తుంటాయి మనకు. నైస్, వెరీ నైస్. నెక్స్ట్ మన దగ్గర డిసిడి లీడర్స్ ఉన్నారు. రాజేశ్వరరావు గారు, మీకు నేను అన్మ్యూట్ ఇస్తున్నాను.
మీరు కోహోస్ట్ కదా, మీరు మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ గ్రేట్ సార్, సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నిజంగా చాలా గ్రేట్ సెషన్ సార్ రియల్ గా. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు ఎలా పెరగాలనే దాని గురించి విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజ్ ఒక మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ చేస్తే మనం ఎలా సక్సెస్ అవుతాం అనే దాని గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. చాలా ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్క మీటింగ్ కి ఎగ్జాంపుల్ తో పాటు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలా గ్రేట్ సార్ రియల్లీ. జస్ట్ ఈ మీటింగ్ ఏదైతే ఈ జూమ్ మీటింగ్ ని మనము ఫాలో అయితే చాలు, సక్సెస్ అనేది మనకు ఆపలేదు సార్ రియల్ గా. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, మనకి పోయిన మంత్ లో పిన్స్ అనేటి మన ఏమంటారు పేలాలు ఎగురుతాయి చూడండి సార్, అట్లా ఎగిరాయి. ఈ మంత్ లో ఆ రికగ్నైజేషన్స్ కి మన దగ్గర మీటింగ్స్ ఉన్నాయండి సార్. ఓకే, అవార్డ్ ఫంక్షన్ ఉంది ఈ మంత్ లో, రేపు సండే రోజు. ఓకే, దాంతో పాటు మనకు మన పండుగ ఉంది, 3 రోజుల పండుగ. రియల్ గా అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అటెండ్ చేస్తామా అనే ఆలోచనలు మనకు వస్తున్నాయి. అంటే ఎవరెవరి ఫీలింగ్స్ ఎట్లుంటాయి, ఎవరేమేమి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఇప్పుడు సక్సెస్ తీసుకున్న మన శ్రీనివాస్ సార్ గారు ఏం మాట్లాడతారు అంటే, ఇట్లాంటి ఆలోచనలతోటి ఆ మీటింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం సార్. రియల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ ని యూజ్ చేసుకొని 2025 మనకు చేసుకుందాం, అందరం సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. వెరీ నైస్, షార్ట్ అండ్ స్వీట్, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మీరు. గ్రేట్ ఈశ్వరరావు గారు. నెక్స్ట్ మన మధ్యన సురేష్ గారు ఉన్నారు. ప్లీజ్ సురేష్ జీ, आपका बात कीजिएगा. थैंक यू सर, गुड मॉर्निंग ऑल लीडर्स, गुड मॉर्निंग प्रसाद सर, सुपर सेशन, ग्रेट सेशन. और मीटिंग्स का तो मैं यही बताऊंगा कि एक इंसान को जैसे जीने के लिए एक हवा की जरूरत है, पानी की जरूरत है और खाने की जरूरत है. यदि आप एक हेल्थी बिजनेस डेवलप करना चाह रहे हो, यदि आप एक प्रॉफिटेबल स्टेबल बिजनेस ग्रोथ करना चाह रहे हो और आपकी जनरेशन में यदि बिजनेस जाए, तो आपको मीटिंग में तो आना जरूरी है. ये बेसिक सही, मीटिंग्स में आओगे तो ही आपका यहाँ पे बड़ा सक्सेस होगा. बाकी यदि आप 1000, 2000, 5000 के लिए आए हो तो वो शायद आप सेल परचेज करके भी वो कर सकते हो. लेकिन यदि आप चाहते हो कि बड़ा सक्सेस लेना है और बहुत सारे लोगों की जिंदगियों में कन्वर्ट करना है, बहुत सारे लोगों को परिवर्तन करना है, लाइफ चेंज करनी है, तो 100% आप जो बोलते, प्रसाद सर ने एक बात बोली कि आपके पास कुछ होगा तो ही आप किसी को दे सकते हो. आपके पास कुछ नहीं है तो आप किसी को क्या दोगे? तो हमको पहले लेना पड़ेगा, और लेने के लिए हमारे को मीटिंग में जाना पड़ेगा, वहीं पे ही सब कुछ मिलता है. तो 100% एवरी मीटिंग्स बहुत जरूरी है. हर एक मीटिंग का अलग अलग पावर है. सीईओ अलग रहता है, मेगा सीईओ अलग रहता है, एफआरयू अलग रहता है, हल्ला बोल अलग रहता है, गोक्राउन अलग रहता है, वीएलसी अलग होता है, वीआईपी अलग होता है. सबका एक अलग पावर है मीटिंग का. और हर एक मीटिंग में आपको कुछ स्टैंडर्ड की बातें सीखने को मिलती है. क्योंकि हम जब मार्केट में जाते हैं तो जरूरत नहीं है कि हमारे को वीआईपी के ही सवाल पूछे जाएंगे या हमारे को सीएनटी के ही सवाल पूछे जाएंगे. हमारे को कोई भी कैसा भी तीर चला सकता है. तो उसकी हर आपके पास में हर एक सोल्यूशन, प्रॉब्लम का सोल्यूशन आपके तर्कस में होना चाहिए रहेगा, तो आप उनको जवाब दे सकते हो, उनके डाउट्स को क्लियर कर सकते हो और आपकी टीम को सिखा सकते हो. तो ये सब होगा मीटिंग्स में. ऑल लीडर्स में एक ही बोल रहा हूँ, मीटिंग में आओगे तो आप हमेशा चार्जेबल रहोगे, एक्साइटेड रहोगे. नहीं तो बहुत सारे सवाल आपके दिमाग में रहेंगे, लोग नहीं सुन रहे हैं, लोग ये नहीं सुन रहे. तो मीटिंग में आना जरूरी है. जूम, ये वंडरफुल मॉर्निंग जूम होता है. ये मैं बोल रहा हूँ कि ये आप जितना आपको सुबह उठते ही आपको फ्रेश होना जरूरी है, उतना ही आपको डेली, यदि आपको अपने बिजनेस में फ्रेश अप रहना है तो मॉर्निंग जूम पे जरूर 100% आना ही आना है. तो यानी मैं बोलूंगा मीटिंग इज ए वंडरफुल, जरूर आना है हर एक मीटिंग को. यदि मीटिंग से आप दूर हो गए तो आप अपनी सक्सेस से दूर हो रहे हो. यदि मीटिंग आपके नजदीक आ रही है या आप मीटिंग के नजदीक जा रहे हो, तो आप अपनी सक्सेस के नजदीक जा रहे हो. तो थैंक यू एंड विश यू वेल कुलकर्णी सर एंड ऑल लीडर्स एंड चरण भैया, गुड मॉर्निंग. सूरज जी, बहुत अच्छा बताया आपने. अगर मीटिंग से दूर हो तो अपने ड्रीम से दूर हो रहे, बिल्कुल सही है. ठीक है, क्योंकि సార్ सक्सेस के लिए ఇంకొక పాయింట్ मीटिंग మర్చిపోయాను इंपॉर्टेंट సార్ है. యాక్చువల్ గా. प्लीज సార్ యాడ్ చేయండి. లీడర్స్ నిజంగా చాలా మంది అంటారు కదా, నేను ఎంత బిజినెస్ చేస్తే నాకు ఎంత చెక్ వస్తుంది, ఎంత పీ చేస్తే నాకు ఎంత చెక్ వస్తుంది. ఓకేనా, నిజంగా సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పిండు విఎల్సి గురించి. ఓకేనా, వెస్టేజ్ లీడర్షిప్ కాంక్లేవ్ అని, నిజంగా ఇది ఒక్కసారి మీటింగ్ అటెండ్ అవుతే మీరు 5 లక్షల చెక్ వరకు మీరు ఎట్లా సంపాదించాలి, ఎట్లా లెగ్స్ స్ట్రక్చర్, మీ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అనేది బాగా నేర్పిస్తారు. ఓకే, విఎల్సి సెషన్ ఇదే మీకు డబ్బులు ఎట్లా వచ్చేది చెప్పే సెషన్ అనమాట. ఇది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన దగ్గర డీసీ లీడర్ ఉన్నారు, షబీర్ సార్.
ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని షార్ట్ అండ్ స్వీట్ గా మెసేజ్ ఇవ్వచ్చు. ప్లీజ్ వెల్కమ్ సార్. Good morning. Good morning, sir. Good morning, all of you. గుడ్ మార్నింగ్. All of గుడ్ you. మార్నింగ్. Morning. Very wonderful session, sir. ఇది ప్రసాద్ గారు మీరు మార్నింగ్ అందరు మెరుస్తున్నారు అనేది అన్నారు. ఆయన అతనే చాలా మెరుస్తున్నాడు, మెరుపుతాడు ఇలాగా టక 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 టక. అంటే 100% ఇది ప్రతిసారి మనం మాట్లాడేది డ్రీమ్స్ కోసమే మాట్లాడుతుంటాము. ఒకవేళ డ్రీమ్ లేకుంటే వారిని ఏం చేయలేము. ఆ డ్రీమ్ ఉన్న వాళ్ళే ఈ వర్క్ అనేది చేయగలుగుతారు. మరి డ్రీమ్ తో పాటు డ్రీమ్ ఉన్న వ్యక్తులు ఏం చేయాలనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మీటింగ్స్ కంపల్సరీ మీటింగ్స్ లో ఉండి చాలా మీటింగ్లలో ఒక్కొక్కరు అటెండ్ అవుతుంటారు, ఫీల్డ్ వర్క్ చేయలేకపోతుంటారు. మరి ఫీల్డ్ వర్క్ ఎందుకు అవుతలేదు అది కూడా అప్లయన్స్ తోటి తెలుసుకొని ఒక 2-3 సార్లు కూర్చుని స్టార్టింగ్ లెవెల్లో వ్యక్తికి అంటున్నాను, ఒక 2-3 సార్లు తీసుకొని వెళ్ళి ఆ ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలని నేర్చుకుంటే 100% గా ప్రతి ఒక్కరు సక్సెస్ ఇస్తారు. ఇది కొత్త వారికి చెప్తాను నేను. అయితే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తుంటారు ఫీల్డ్ వర్క్ పోవడానికి. మనము ఫీల్డ్ వర్క్ ఇబ్బంది అవుతుంది అంటే ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చిన లీడర్స్ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. జూమ్ ది చెప్పిండు సార్, ఇక్కడ విఎల్సిపి మరి విఎల్సి ట్రైనింగ్, విఐపి ట్రైనింగ్, వెస్టీజ్ ఇస్తున్న ట్రైనింగ్. చూడండి, డబ్బులు పెట్టి పోవడం అంటే గంటకు మనము లక్షల రూపాయలు తీసుకునేవారు, మనకు ఒక గంటకు 200 రూపాయలు పడుతున్నాయని చెప్పాడు. వినింగ్ అంత క్యాల్కులేషన్ చేసి చెప్పాడు. మనం 3 days మీటింగ్ 4500 మనం ఎఫ్ఆర్యూ కోసం మాట్లాడించారు. గంటకు కేవలం 200 రూపాయలు మాత్రమే పడుతుందని చెప్పడం జరిగింది. అందులో మనం ఇంకా విత్ మీల్స్ తో పాటు ఉన్నది. మనం ఆశ్చర్యపోయిందంటే విత్ మీల్స్ ఉంది, టిఫిన్, మీల్స్, రాత్రి భోజనం ఇవన్నీ ఉన్నాయి మనం. మరి ఇవన్నీ సాధించాలంటే కొంత సాక్రిఫైస్, చిన్న సాక్రిఫైస్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ సాక్రిఫైస్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరు కూడా ఎఫ్ఆర్యూ కానీ ఇలాంటి మీటింగ్స్ ఇవన్నీ చేసి సక్సెస్ అయ్యి లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ కార్లలో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫారెన్ ట్రిప్ తిరుగుతారు. ఇవి అందరు జరుగుతాయి. ఇవి అందరు మాతో జరిగినట్టు మీ అందరితో జరుగుతాయి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. వెరీ నైస్ షబీర్ సార్. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు అప్డేట్ చేశారు. ఇప్పుడు నా టైం టు ఆల్ పార్టిసిపెంట్స్. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి, వాటిని అన్మ్యూట్ ఇస్తాను. టైం అయిపోతుందని క్లోజ్ చేస్తాను, ఎప్పుడైనా క్లోజ్ కావచ్చు. ఓకే, సంధ్యా మేడం గారు ఉన్నారు. ఓకే, ప్లీజ్ వెల్కమ్ అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ అందరికి నిజంగా ప్రసాద్ సార్ చాలా గ్రేట్ సెషన్ ఇచ్చారు. ప్రతి మీటింగ్ లో వెళ్ళడం వల్ల మనం డెసిషన్ మేకింగ్ చేసుకుంటాము, డిటర్మినేషన్ ఉంటుంది, డెడికేషన్ వస్తుంది, డైరెక్షన్ దొరుకుతుంది. అన్ని ఏ మీటింగ్ అయినా లాస్ట్ డెస్టినేషన్ మన డ్రీమ్. సో ఈ డ్రీమ్ వెనకాల ప్రతి ఒక్కరికి సీక్రెట్ ఏముందంటే ఓన్లీ మీటింగ్స్ అనేది. అది కూడా ఏ మీటింగ్ దేనికి అనేది కూడా అంత క్లారిటీగా చెప్పారు. సో అందరు లీడర్స్ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఇవే సేమ్ చేశారు కాబట్టి అందరికీ అదే చేయమని చెప్తున్నారు. ఓన్లీ డూప్లికేషనే కాబట్టి. సో నిజంగా కూడా కొత్త వాళ్ళకు ఈ వీడియో మనము ఏదైతే మీరు రికార్డ్ చేశారు కదా సార్, ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కన్నా ఇస్తే వాళ్ళు మీటింగ్ రాము అని చెప్పారు. వాళ్ళే ఫోన్ చేసి మనల్ని అడుగుతారు ఏ మీటింగ్ ఎప్పుడు ఉంది అని. సో కాబట్టి మనం మీటింగ్ ఇంపార్టెన్స్ కొత్త వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాలి. పాత వాళ్ళు కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా అవసరం ఉంటుంది. సో మీరు రికార్డ్ పెట్టేస్తే మేము అందరికి యూజ్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. షూర్ గా ఇమీడియట్ గా నేను గ్రూప్ లో ఇస్తాను నేను. ఓకే, ఉపయోగించుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ సార్. ఓకే, మన మధ్య డాక్టర్ వహీదా మేడం ఉన్నారు. ఓకేనా, ప్లీజ్ వహీదా గారు మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు మాట్లాడవచ్చు. Good morning, sir. Good morning, all leaders, DUCD sirs, and all. సార్ ఈరోజు సెషన్ నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ మీటింగ్స్ ఇన్ని ఉన్నాయని నేను సెకండ్ టైం వింటున్నాను అనమాట. మీటింగ్ పవర్ ఎంత ఇంపార్టెంటో మనకి. ఒక బ్యాటరీ మార్నింగ్ మనకు మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే మనకు కంటిన్యూ చేయలేం. అలాగా సో మనకు ఎవ్రీడే ఒక మార్నింగ్ ఒక బూస్ట్, ఒక కాఫీ తాగినట్టు ఉంటుంది సార్ నాకు. నిజంగా అది విన్న రోజుకు అది ఒక్కరోజు మిస్ అయినా కూడా నాకు ఎట్లానో అనిపిస్తుంది. సో ఏదో నేను వర్క్ చేయట్లేదు అని అనిపిస్తుంది సార్. అండ్ సార్ డ్రీమ్ చార్ట్ గురించి కూడా చెప్పారు. మనకు డ్రీమ్ అనేది మన డెస్టినీ సార్, డెస్టినేషన్. సో మన డెస్టినేషన్ అనేది కూడా మనకు విజన్ క్లియర్గా లేనప్పుడు మనం మీటింగ్స్ ఇవన్నీ మనం వింటున్నాం, బట్ మనకు డ్రీమ్ చార్ట్ అనేది మన డెస్టినేషన్. అది లేకపోతే మనకు చాలా కష్టం.
సో ఫస్ట్ మనకు అది కమిట్మెంట్తో ఉండాలి. దేనికి వెళ్ళాలి, ఏది చేయాలి, ఏది సాధించాలనేది. ఫస్ట్ నేను డ్రీమ్ చాట్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు సార్, అది ఎందుకు చేయాలి అనేసి. అది నేను చేస్తున్నప్పుడు మా హస్బెండ్ కానివ్వండి, ఇంటికి వచ్చిన వాళ్ళు కానివ్వండి చాలా చెప్పారు ఎందుకు ఎందుకు అనేసి. బట్ సార్ నేను బ్రాంజ్ అయిన 2 monthsలో నేను స్టార్ అచీవ్ చేశాను అని అంటే నిజంగా అది డ్రీమ్ చాట్ పవరే సార్. సో దానికంటే అది ఇందులో రాసిన డేట్ కంటే 1 month ముందే నేను స్టార్ అయ్యాను సార్. సో అది నాకు నిజంగా దాంట్లో పవర్ ఏంటి అనేది అయినప్పుడు అర్థమైంది సార్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మంచి ప్లాట్ఫామ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. వెరీ నైస్, వెరీ నైస్. శివరాజ్ గారు మీకు అనుమతిస్తున్నాను, షార్ట్ అండ్ స్వీట్ గా ఒక లైన్ లో కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ కుల్కర్ణి సార్. గుడ్ మార్నింగ్ అందరికీ, ఆల్ లీడర్స్, స్టూడెంట్స్ సార్. ఇది వాళ్ళు చేసిన సెషన్ ప్రసాద్ సార్ కానీ ఎక్సలెంట్. మనం చిన్నప్పుడు ఈ స్కూల్ పోతుంటే మనకు ప్రేయర్ నేర్పిస్తారు సార్. ఆ ప్రేయర్ ఎందుకు నేర్పిస్తారు అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఈ అలవాటు పడతాం. దీని ద్వారా ప్రేయర్ చేస్తే దేవుడా మనం ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి అనేది ప్రేయర్ మనకు నేర్పించడం వల్లనే మనం ఒక సిస్టమేటిక్ లో ఉంటాం. ఆ సిస్టమేటిక్ ఇక్కడ జూమ్ అనేది కానీ, సిఓ మీటింగ్ కానీ, ఇలాంటి ఏడిఎస్ కానీ, ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్, ఇలాంటి ఇన్ని మనకు మీటింగ్ ఉన్నాయి. దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పిన్ అయినా అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనం అలవాటు చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఇదే ధైర్యం మనకు. మేడం ఇందాక మేడం రీఛార్జ్ మనం ఫోన్ వాడాలి అంటే రీఛార్జ్ చేసుకునేదంటే ఎంత గ్రేట్ అది అంటే సేమ్ మనం చేయవలసిన పని కూడా అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కుల్కర్ణి సార్, ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. అనిత గారు మీకు నేను అనుమతిస్తున్నాను, షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఇస్తారో లేదా అనుకున్నాను, వీడియో కొంచెం ఆన్ చేయలేకపోయినాను, కిచెన్ లో ఉన్నాను అనేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. చరణ్ భాయ్కి, ప్రసాద్ సార్ మీకు ఎక్సలెంట్ ట్రైనింగ్ ఉండే ఈరోజు ప్రసాద్ సార్ది. నిజంగా శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ప్రసాద్ సార్ ప్రసాదం ఇవ్వడానికి వస్తారు, అది తీసుకొని మనం దాన్ని ప్రసాదాన్ని ఎంత హార్ట్ఫుల్ గా స్వీకరిస్తామో ఈ మీటింగ్ ని కూడా అట్లా ఫాలో అయితే 100% సక్సెస్ వస్తుందని అర్థమైంది. అందరూ డ్రీమ్ కోసమే వస్తాము. ఫస్ట్ డ్రీమ్ చాట్ చేయడానికి చాలా మంది సిగ్గుపడతారు. పెట్టిండ్రా డ్రీమ్ చాట్ అని ఇంటికి వెళ్ళి చూస్తే ఏ గోడ చాటుకో తలుపు చాటుకో బీరువాలో పెట్టినామని చెప్తారు. కానీ మళ్ళీ నేను దించి 5 place లో పెడితేనే నేను మీతో వర్క్ చేస్తానని చెప్తాను. డ్రీమ్ చాట్ చాలా ఇంపార్టెంట్. మనల్ని డ్రీమ్ ఏం చేస్తుంది అంటే జాగృతం చేస్తుంది. ఆ డ్రీమ్ కి మనం గోల్ కూడా సెట్ చేయాలి. ఏ డేట్ లో కావాలి ఏంటి అనేసి గోల్ సెట్ చేసి ఆ గోల్ మనల్ని పరిగెత్తిస్తుంది. ఆ 2 కరెక్ట్ గా ఉన్నాయంటే మీటింగ్ కి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం, ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ దొరుకుతుంది అనేసి. ఈరోజు ఇంకా క్లారిటీగా వచ్చింది. కానీ ఎప్పుడు మేము కూడా 21 మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు 18, 15 అయినప్పుడు చాలా బ్రేక్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటి నుంచి మేము మొన్ననే అనుకున్నాము 21 మీటింగ్స్ ఎప్పుడు బ్రేక్ చేయొద్దు అనేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు దోస్ సార్. వెరీ నైస్, పర్ఫెక్ట్ అమ్మా. సుప్రీత్ గారు మీకు అనుమతిస్తున్నాను నేను, ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ డేస్. గుడ్ మార్నింగ్ కుల్కర్ణి సార్, గుడ్ మార్నింగ్ చంద్రయ్య, అందరికి గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చాలా ఈరోజు మంచిగా ఇంకోసారి మా విజన్ క్లియర్ చేశారు. మీ సెషన్ ఎప్పుడు విన్నా చాలా నాలెడ్జ్ తీసుకుంటాము. సో థ్యాంక్స్ టు జూమ్. ఇందాక చెప్పినట్టు నాకైతే అనిపిస్తాం మనం డిశ్చార్జ్ అయిపోతాం ఈవినింగ్ వరకు, ఫోన్ బ్యాటరీ మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, మార్నింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అనమాట. సో మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. మేము ఈ బిజినెస్ లో నిలబడి ఉండడానికి కారణం మీటింగ్స్. నేను కూడా ఫస్ట్ మా అబ్బాయికి 6 months తయించాను, అసలు ఒక్క మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే సలీం భాయ్ ఫస్ట్ కార్డ్ తీసుకున్నారు, ఈరోజు ఆయన 4th కార్డ్ తీసుకున్నారు, ఫస్ట్ కార్డ్ తీసుకున్నారు, అప్పుడు వచ్చాము. మా ఆయనకి బై ఫోర్స్ గా తీసుకొచ్చాము. అక్కడ ఆయన డెసిషన్ తీసుకున్నారు, నాకు సపోర్ట్ చేయడం. దాని తర్వాత బిజినెస్ చాలా మార్పు వచ్చింది. అంటే మేము బిజినెస్ లో నిలబడడానికి కారణం మీటింగ్స్. మళ్ళీ ఎఫ్ఆర్యు మీటింగ్స్ వెళ్ళినాము, అప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్ఆర్యు మేము సూరత్ వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళినందుకే ఈ రోజు ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ మా మొత్తం ఫ్యామిలీ మాకు సపోర్ట్ గా నిలబడుతుంది. ఏదున్నా కానీ బిజినెస్ కి అసలు ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తున్నాం అంటే జస్ట్ బికాస్ మేము అటెండ్ చేసాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అని అటెండ్ చేయించాం మీటింగ్స్. అది చాలా ఇంపార్టెంట్. మనము జనరల్ గా ఫ్యామిలీలోనే మనకు ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, దాన్ని మనం అధిగమించడానికి ఫస్ట్ మీటింగ్స్ ని వాడుకోవాలి. డౌన్లెస్ తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ని కనెక్ట్ చేస్తే మీటింగ్స్ కి మనకు
ఎక్కడ మనకు వాళ్ళు ఆపరనమాట బిజినెస్ చేయడానికి, నాన్ స్టాప్ గా మనం చేయొచ్చు. అది అర్థమైంది నాకు. ఇంకా ఎవరైతే ఇప్పుడు ప్రతి పనిలో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు జాబ్ ఉంటే డైలీ వెళ్ళాల్సి వస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో ఉంటే క్యాష్ కౌంటర్ లో కూర్చోాల్సి వస్తుంది, చెక్స్ కొట్టాల్సి వస్తుంది, అన్ని చేయాల్సి వస్తుంది. అది నేచర్ ఆఫ్ జాబ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? మీటింగ్స్ అటెండ్ చేయడం, జనాలతో మాట్లాడడం. ఈ రెండు నాకు అనిపిస్తుంది. అది చేయకపోతే సక్సెస్ ఉండదు 100%. అది మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సార్ చెప్పిన అన్ని మీటింగ్స్ నేను 100% అన్ని అటెండ్ చేశాను. విఎల్సి కానీ సిఎన్టీ, విడబ్ల్యూఎస్ అన్ని అటెండ్ చేశాను. నాలెడ్జ్ ఒక్క రోజులో వచ్చేది కదా, కంటిన్యూస్ ప్రాసెస్. మనము మన లైఫ్ లో ఇప్పుడో సంపాదించలేని, ఇప్పుడు సంపాదించాలనుకుంటే ఇప్పుడో ఒక తీసుకోలేని నాలెడ్జ్ షార్ట్ టర్మ్ లో తీసుకోవాలి. అండ్ మనకు ఆల్మోస్ట్ ఫ్రీలోనే దొరుకుతుంది నాలెడ్జ్ ఇక్కడ. ఒకరిని కలిసాను నేను నిన్న. అయితే వాళ్ళు ఒకటి మేకప్ నేర్చుకోవడానికి 3,60,000 పే చేశారు ఫీజ్. ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకోవడానికి 3,60,000 ప్లస్ 1,50,000 ప్రోడక్ట్స్, అంటే 5 లక్షల మీద. అయినా కానీ ఇన్కమ్ అప్పుడే వస్తుందంటే అప్పుడే రాదు. ఆ ఇన్కమ్ తీసుకోవడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది వాళ్ళకి. 5 లక్షలు రికవర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మనం ఇక్కడ పెట్టేది ఏం లేదు. 4,500, మన గోకురంకి ఒక 6,000, 10,000, 15,000 పెడతాం మనం సంవత్సరం మొత్తం. దానికి మనకు ఎన్నో రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది ఆలోచించదగ్గ విషయం, రైట్? ఇక్కడ మనం స్కిల్స్ అనేవి ఫ్రీగా నేర్చుకోవచ్చు. 100% మీటింగ్స్ అటెండ్ అయితేనే మన గ్రోత్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చేందుకు. విష్ యూ వెల్ దట్ యూస్. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు, మీకు నేను అనుమతిస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా మీరు ఎండ్ చేయండి. ప్రదీప్ గారు. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ టుడే సెషన్ సార్ మైండ్ బ్లోయింగ్ సెషన్ సార్. యాక్చువల్లీ నేను ఒక 10-15 మినిట్స్ ఫోన్ ఇంట్లో పెట్టి నేను వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నా సార్. మీటింగ్ ఎందుకు అంటారు కదా సార్, నేను ఫోన్ వాష్రూమ్లో కూడా పెట్టుకున్నా సార్ నేను తీసుకుపోయి. అంత పవర్ఫుల్ మీటింగ్ సార్. ఏడా ఏ వర్డ్ మిస్ అవుతుందో సార్ది, ఏడా నేను నాలెడ్జ్ తగ్గుతుందో నాదని చెప్పేసి ఇది మీటింగ్ పవర్ అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ సార్, ఇంత నాలెడ్జ్ మాకు ఇచ్చినందుకు. అండ్ చెప్తారు కదా సార్, ఏమని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది. ఎట్లా అంటే రోజు జిమ్కి వెళ్ళే వానికి ఒకరోజు జిమ్ చేయకపోతే వానికి మనసన పట్టది. రోజు బుక్ రీడ్ చేసే వాళ్ళకి మళ్ళీ ఏమంటారు, బుక్ చదవకపోతే వాళ్ళకి మనసన పట్టది. సో ఈ జూమ్ మీటింగ్ కూడా ఎట్లా మనకు అట్లా హాబీ చేసుకోవాలి అంటే, మనకు ఒక్కరోజు జూమ్ మీటింగ్ ఇస్తే ఎంతో నాలెడ్జ్ నేను కోల్పోయినా అన్నట్టు అట్లా ఫీలింగ్ నాకు వస్తుంది సార్. ఓకే, సో ఎవ్రీ డే జూమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. మేబీ వాళ్ళ ఎవరైతే నాకు అనిపిస్తుంది, ఎవరైతే జూమ్ మీటింగ్ వినలేదో రాలేదో, సో చాలా నాలెడ్జ్ కోల్పోయారు వాళ్ళు. సో ప్రతి జూమ్ మీటింగ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ చరణ్ సార్, గుడ్ మార్నింగ్ చరణ్ సార్. మీరు ఒక విషయం చెప్పారు, స్కూల్ కాలేజ్ యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకి ఎట్లయితే చెప్తామో పక్కకెట్టు రన్ని చదవద్దు, సారీ సార్, టీవీ చూడొద్దు, గేమ్స్ ఆడొద్దు అని ఇట్లా పిల్లలకి చెప్తామో, ఎఫ్ఆర్యు అనేది 3 days వరకు అన్ని పనులు పక్కకెట్టేసి ఓన్లీ ఎఫ్ఆర్యు పైన ఫోకస్ చేయాలని చెప్పినారు. చాలా సూపర్ సార్ అవార్డు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ ప్రదీప్ గారు, బాగా చెప్పారు. స్రవంతి గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు సార్, మీరు ఉంటే ఎక్కువ సార్ హ్యాండ్ రైజ్ చేయండి, సో దట్ ఐ కెన్ గివ్ ద అన్మ్యూట్ ఆప్షన్. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ ఆల్ టైం కూడా దగ్గర పడతా ఉంది, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వెరీ నైస్. ఎవరండి? నేనే చరణ్ మాట్లాడుతున్నా సార్ చెప్పండి సార్, క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇప్పుడే ప్రదీప్ గారు చెప్పారు, మీటింగ్ లో నేను బాత్రూమ్ కూడా తీసుకుపోయినానని. సో జర జాగ్రత్తగా తీసుకుపోవాలి. మీ మైక్ అండ్ మీ వీడియో ఆఫ్ చేసుకొని తీసుకుపోవాలి. ఒక ఏదైనా బ్యాగ్ లో క్లాత్ లో పెట్టుకొని తీసుకోపోండి. సో అంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ సంథింగ్ కావచ్చు ఎవరితో అయినా. మనము కెమెరాస్ ఆన్ చేయండి అని అందరికీ అంటూ ఉంటాము. సో గ్రేట్ మీ యొక్క డెడికేషన్ అండ్ మీరు ఎంత నిమగ్నమై మీటింగ్ వింటున్నారు అందరూ. సో అందు గురించి మీరు బ్రాండ్ న్యూ క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ప్రదీప్. అండ్ ఈ మీటింగ్ ఇక్కడ మనం ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వండి.
ఓకేనా. ఈరోజు మీటింగ్ సారాంశం అదే. అన్ని మీటింగ్లు కనిపిస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఓకేనా. ఈ మీటింగ్ ద్వారా నెక్స్ట్ ఏమంటారు టీమ్ కి పెద్ద చెక్ మీరు అచీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.